శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నా ఆలోచనలకు నేనే బాధ్యుడను, ఒప్పుకుంటున్నాను. నా కర్మలకు నేనే బాధ్యుడను. మీరు చివరిలో చెప్పినట్లుగా ఈ సృష్టికి అధిపతి అయిన ఒక శక్తి ఏదో ఉంది కదా, ఆ శక్తిని నేను నా బుద్ధిని మార్చమని అడగవచ్చా? ఆ శక్తి దేవుడా, దేవత నాకు తెలియదు, కానీ సృష్టికర్త ఒకరు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఆ ఒక్కరు ఎవరో తెలియక నేను దేవుని వేడుకుంటున్నాను. ఇది నా అభిప్రాయము. మీరు ఈ విషయాన్ని వివరిస్తే గ్రహించగలము అని అనుకుంటున్నాను. దయచేసి నా అభిప్రాయం సరి అయినదో కాదో మీరే నిర్ణయించి చెప్పగలరని అనుకుంటున్నాను. భగవద్గీత లాంటి జ్ఞాన గ్రంథాలలో అర్జునుడు తన అభిప్రాయాన్ని కృష్ణ భగవానునికి చెబుతూ, నన్ను ఏదో ప్రేరేపణ చేసినట్లుగా ఉన్నది, అది నన్ను ప్రేరేపణ చేస్తున్న ఆ శక్తి ఏమిటి అని అడిగారు. మరి దీని యొక్క అభిప్రాయం ఏమిటి? ఎటు తిరిగి నేను శరణాగతుడు కావలసిందేనా, లేదా నా కర్మలకు నేనే బాధ్యుడనని ఒప్పుకొని నేను చేసిన కర్మలకు శిక్ష నేనే అనుభవించాలా? ఇది కూడా వివరిస్తే వినగలము. మీరు గత శీర్షికలో ఒకటి గుర్తుంచుకోండి అని చెప్పారు. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవారు మరణించక తప్పదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పారు. అలా అనుకుంటూ ధైర్యం తెచ్చుకొని ఇక మీదట తప్పులు చేయకుండా ముందుకు సాగగలమా? ఇదండి వీరి ప్రశ్న. వీరి ప్రశ్నలో ఒక భాగం ఏంటంటే, నా ఆలోచనలకు నేనే బాధ్యుణ్ణి, నా కర్మలకు నేనే బాధ్యుణ్ణి. అయితే ఈ సృష్టికి అధిపతి అయినటువంటి ఒక శక్తి ఏదో ఉంది కదా. అంటే మొదటిది, నేను బాధ్యుణ్ణి, నేను చేయవలసిన పనులు నేను కరెక్ట్గా చేయాలి. రెండవది, ప్రశ్నలో రెండవ భాగం, సృష్టి మొత్తానికి కారణభూతము అధిపతి అయిన ఒక శక్తి ఏదో ఉంది కదా, ఆ శక్తిని నేను నా బుద్ధిని మార్చమని కోరుకోవచ్చా, అడగవచ్చా? ఇది రెండవది. మూడవది, ఆ శక్తి దేవుడా, దేవత నాకు తెలియదు, కానీ సృష్టికర్త ఒకరు ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆ ఒక్కరు ఎవరో తెలియక నేను దేవుని వేడుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఈ విషయాన్ని వివరించగలరు. అంటే ఆ శక్తి ఏంటి, అసలు అది దేవుడా, దేవత, అది వివరించగలరు. తర్వాత భగవద్గీతలో, అంటే ఈ ప్రశ్నలోని ఇంకో భాగం, భగవద్గీతలో అర్జునుడు కృష్ణ భగవానుడికి తన మానసిక స్థితిని చెబుతున్నప్పుడు కానీ ఇతర అనేక సందర్భాలలో నన్ను ఎవరో ప్రేరేపణ చేసినట్టుగా, ఏదో శక్తి నా లోపల నుంచి నన్ను ప్రేరేపణ చేసినట్లుగా ఉన్నది, ఆ ప్రేరణ చేస్తున్న శక్తి ఏమిటి అని అడిగారు. అప్పుడు మరి అలాంటప్పుడు దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఆ ప్రేరణ చేస్తున్న శక్తి నాలో ఏదో ఉంది కదా, అప్పుడు నేను శరణాగతుడు కావలసిందేనా, లేదా నా కర్మలకు నేనే బాధ్యుడునని ఒప్పుకొని నేను చేసిన కర్మలకు శిక్ష నేనే అనుభవించాలా? అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వారు అడిగేది ఏంటంటే, ఇక్కడ అర్జునుడు తన లోపల నుంచి ఏదో తనను ప్రేరేపణ చేస్తున్నట్లుగా ఒక శక్తి అనిపిస్తున్నది. ఆ ప్రేరేపణ చేస్తున్న శక్తి అంటే మనుషులందరినీ ఏదో ఒక శక్తి ప్రేరేపణ చేసి నడిపిస్తున్నది కనుక ఇక నేను శరణాగతుడైపోయి ఆ శక్తికి నాదేమీ లేదు అనుకోవాలా? లేదు మళ్ళీ నా కర్మలకే నేనే బాధ్యుడని ఒప్పుకొని నేను చేసిన కర్మలకే శిక్ష నేనే అనుభవించాలా? అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వారు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎవరో ప్రేరేపణ, ఏదో శక్తి నన్ను ప్రేరేపణ చేస్తుంది అన్నప్పుడు అది నేను చేసిన పనులు కాదు కదా, అప్పుడు ఆ శక్తికి నేను శరణాగతుడు అయిపోతే సరిపోద్ది. లేదు, నా కర్మలకు నేనే బాధ్యుడని ఒప్పుకొని నా కర్మలకు శిక్షలు నేనే అనుభవించాలా? ఎందుకంటే మరి ప్రేరేపణ చేసే శక్తి వేరే అయితే మరి నేనెలా శిక్షలు అనుభవించాలి? దీనికి వివరణ ఇస్తే వినగలము.
ఇందులోని ఇంకో భాగం ఏంటంటే చివరి భాగం, మీరు గత శీర్షికలో చెప్పారు అంటే వీరు 1811వ శీర్షిక కర్త ఎవరు, నిజముగా కర్త నేనేనా అనేటువంటి శీర్షికను విని ఈ ప్రశ్న వేశారు. వీరు గతం నుంచి శీర్షికలు వింటున్నారు, అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు కూడాను. అనేక సార్లు ఇంతకు ముందు సమాధానం చెప్పడం కూడా జరిగింది కొన్ని శీర్షికలు. ఇప్పుడు వీరు ప్రశ్నలో ఆఖరి భాగం ఏంటంటే, మీరు ఇంతకు ముందు శీర్షికలో జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు మరణించక తప్పదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మర్చిపోబాకండి అని చెప్పారు. అలా అనుకొని అంటే పుట్టినవాడు మరణించక తప్పదులే అనుకొని ఏం జరుగుతున్నా అంటే ధైర్యం తెచ్చుకుని, అంటే ఏం జరుగుతున్నా జీవితం ఎలా సాగుతున్నా ధైర్యం తెచ్చుకొని, ఇప్పటి వరకు జరిగిపోయిన జీవితం జరిగిపోయింది, ఇక మీదట తప్పులు చేయకుండా ముందుకు సాగగలమా, ఇలా ఎన్ని సందేహాలు ఉన్నాయి, వీటన్నింటినీ కొంచెం వివరణగా చెప్పగలరా, ఇదండి. అంటే చెప్పేటప్పుడు నేను కూడా ఇవన్నీ మర్చిపోతూ ఉండొచ్చు, బ్రీఫ్గా మొత్తం విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకుని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఏంటి అంటే అసలు ఇందులో మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే, నా కర్మలకు నేను బాధ్యుణ్ణి, నేను చేసే పనులకి నేనే బాధ్యుణ్ణి అనేటువంటి విషయం మామూలుగా మనం ఎవరైనా కర్మ సిద్ధాంతం దాన్నే చెప్తుంది. ఒకవేళ ఆ కర్మ సిద్ధాంతం చెప్పే విషయంలో ఈ కర్మలకు నేనే బాధ్యుడని కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అనుభవిస్తున్నది కరెక్టే అయితే, మరి అలాంటప్పుడు నన్ను ఏదో శక్తి ప్రేరేపణ చేస్తున్నట్లు ఉన్నది కదా అని ఇక్కడ మళ్ళీ అర్జునుడు కృష్ణుడిని అడగటం జరిగింది. అలాగే ఈ సృష్టికి అధిపతి అయినటువంటి ఒక శక్తి ఉన్నది, మనం ఆత్మశక్తి బ్రహ్మం అని చెప్పుకుంటున్నాం కదా, శక్తి ఒకటి ఉంది కదా, మరి ఆ శక్తి దేవుడో దేవతో ఎవరో. ఇప్పుడు ఆ శక్తిని నా బుద్ధిని మార్చమని, నన్ను మంచిగా నడిపించమని నేను కోరుకోవచ్చా? సృష్టికర్త ఒకళ్ళు ఉన్నారని కనుక. అంటే ఇదంతా కొంచెం ఆధ్యాత్మికంలో స్టార్టింగ్ స్టేజిలో ఆత్మజ్ఞాన మార్గంలోకి వచ్చినప్పుడు మాత్రమే కనిపించే కన్ఫ్యూజన్ ఇది. ఈ కన్ఫ్యూజన్ వేరే చోట ఉండదు, ఆత్మజ్ఞాన మార్గంలో మాత్రమే ఉంటుంది. ఎందుకనంటే సృష్టికర్త ఉన్నాడు అంటే దేవుడు దేవత వేరుగా ఉన్నారు, నేను వేరుగా ఉన్నాను. ఆ దేవుడు దేవత అంటే సృష్టికర్త, సృష్టికి అధిపతి ఎవరు, ఈ సృష్టిని చేశారు, వారి నియంత్రణలో ఈ సృష్టి సాగుతుంది. ఇక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వారు పెట్టారు, ఆ ప్రకారం ఈ సృష్టి సాగుతుంది. నా శరీర నిర్మాణం కానీ, సృష్టిలో ఉన్నటువంటి అనేక పదార్థముల నిర్మాణం కానీ, జీవుల నిర్మాణం కానీ, మొత్తం ఆ సృష్టి శక్తి అయినటువంటి ఆ అధిపతి ఎవరో దేవుడో దేవతో ఎవరు ఎలా అనుకుంటారో ఆ అధిపతి ఆధీనములో జరిగింది, ఆ అధిపతి ఆధీనములోనే నడుస్తుంది. అయితే మనిషిగా మనకు కొంత స్వేచ్ఛ ఇవ్వబడింది. అంటే మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు, మంచి ఆహారం తినొచ్చు, చెడ్డ ఆహారం తినొచ్చు. అంటే మన చెడ్డాహారం అంటే మనకు అనారోగ్యం కల్పించేది. అలాగే మంచివి చూడొచ్చు, చెడ్డవి చూడొచ్చు, మంచివి వినొచ్చు, చెడ్డవి వినొచ్చు. ఇలా మంచి చెడుల మధ్య అంటే అనేకము ఉండటం వలన మనం గ్రహించేవి ఆహార పదార్థాలు అనుకోండి కొన్ని వేల రకాలు ఉన్నాయి. ఇందులో కొన్ని అన్నీ తినదగినవే, కానీ అధికముగా ఇదే తింటానని వెళ్ళినప్పుడు అనారోగ్యాలు పాలవుతాం. ఆహార పదార్థాలు అన్నీ తినదగినవే, కానీ ఏది ఎలా తినాలి, ఎంత తినాలి అనే ఒక పరిమితి ఉంది. ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ తినాలి, బ్రతకడానికి తినాలి. ఆ తినేది అధికంగా ఒకే రకాలు తినటం వలన అంటే కోరిక వలన, ఒకే రకం ఎందుకు తింటాం, కోరిక వలన. కోరికల వలన నాకు ఇది నచ్చింది ఇదే తింటాను అనటం వలన మిగిలినవి తినకపోవటం వలన ఆరోగ్య సంరక్షణగా తింటలేదు, కోరికకు బానిసలై తింటున్నాం. అప్పుడేమైంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ ఆహారం ఎందుకంటే బ్రతకడానికి అవసరమైనటువంటి శరీరానికి అవసరమైనటువంటి సమస్త శక్తులు సమకూరటానికి, ఒక శక్తి కాదు, శక్తులు అనేక రకాలు ఉన్నాయి. వాటికి మనోళ్ళు పేర్లు పెట్టారు, విటమిన్స్ అని, మినరల్స్ అని, రకరకాలు ఉన్నాయి. అలా వందల వేల రకాలు ఉన్నాయి. అవన్నీ అనేక ఆహార పదార్థాల్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అంటారు,
కార్బోహైడ్రేట్స్లో మళ్ళీ ప్రోటీన్స్ అంటారు. ప్రోటీన్ అనేవి పప్పు ధాన్యాలలో ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అనేవి మామూలు అన్నము చపాతి ఇటువంటి వాటిలో ఎక్కువ ఉంటాయి. అలానే ప్రోటీన్లు ఉండవంటే ఉంటాయి, తక్కువ ఉంటాయి. అయితే ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది, ఒక మనిషికి మొత్తంగా ఏమేమి ఎన్ని రకాలు అవసరం వాటిని చూసుకొని తినాలి మనం. లేదండి నాకు స్వీట్లు ఎక్కువ ఇష్టం, నేను అవి ఎక్కువ తింటాను అంటే మిగిలినటువంటి పదార్థములు తినకపోవడం వలన ఇది ఎక్కువైనప్పుడు ఇది శరీరంలో ఒక అనారోగ్యానికి గురవుతుంది. శరీరం ఎప్పుడు బ్యాలెన్సింగ్, అంటే తిండి కూడా ఒక తపస్సు లాంటిది, ఒక చదువు లాంటిది, ఒక అధ్యయనం లాంటిది. నా ఇష్టం ప్రకారం తినేస్తానంటే కుదరదు, నాకు నచ్చినవి తినేసి బతికేస్తానంటే కుదరదు. అప్పుడు ఏమవుతుంది, ఎందుకు కుదరదు అంటే బ్యాలెన్సింగ్ తప్పుతుంది శరీరంలో. శరీరానికి ఆహారము శక్తి కోసం, అయితే శక్తి ఒక రకంగానే లేదు శరీరంలో, అనేక రకాలుగా ఉంది. దానికి పేర్లు పెట్టారు, అదే చెప్పుకున్నాం, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, పొటాషియం, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్, ఇలా వందల వేలు చెప్తారు. అవన్నీ వివిధ రకాల ఆహార పదార్థాల్లో ఉన్నాయి, ఒక దాంట్లో అన్నీ లేవు. ఆ ఒక్కటి దీన్ని బతికేయచ్చు అనుకోవడానికి. అంటే ఏంటి, ఇప్పుడు జీవన విధానమే మనిషిది ఎలా పెట్టబడింది అంటే నిరంతరం ఒక తపస్సుగా నువ్వు దాన్ని అధ్యయనం చేసి గమనించి ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎలా అవసరమో, ఎప్పుడు అవసరమో తెలుసుకొని జీవిస్తే తప్ప ఏంటి ఓన్లీ తినేది నీ ఆరోగ్యం చక్కగా ఉండదు. మళ్ళీ అది తిన్నాక సరిపోయినంత ఎక్సర్సైజ్ చేయాలి, అంటే బాడీకి సరిపోయినంత శ్రమ ఉండాలి, కష్టం ఉండాలి, చెమట పట్టాలి. ఇలా అనేక సూత్రాలు ఉన్నాయి. ఏదో మనం జీవించేస్తున్నామంటే కుదరదు, కొన్ని వందల వేల లక్షల సూత్రాలు కలయిక జీవితం. అవన్నీ కలుపుకోవాలి. మళ్ళీ మనసు బాగుండాలి, ఆలోచన చక్కగా ఉండాలి, హృదయం హాయిగా ప్రశాంతంగా ఉండాలి, ఆలోచనలో ఎప్పుడు నిర్మలత ఉండాలి. నేను అన్నీ తిన్నాను, విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, లవణాలు అన్నీ దొరికేలా రోజు ఏం తింటే ఆరోగ్యం బాగుంటుందో అలా తిన్నాను, కానీ నేను మనసుతో హాయిగా ఉండను, ఆనందంగా ఉండను, దుర్మార్గపు ఆలోచనలు చేస్తాను, చెడ్డ ఆలోచనలు చేస్తాను, శరీరాన్ని శ్రమ పెట్టను అంటే, శరీరానికి చెమట పట్టను అంటే అప్పుడు కూడా అనారోగ్యాలు వస్తాయి. ఆహార పదార్థాలు శరీరపరమైనవి కరెక్ట్గా తీసుకోవాలి. ఏది శరీరానికి సరిగ్గా అవసరమో అవన్నీ తీసుకోవాలి. ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. అంటే ఏంటి, ఇప్పుడు నిరంతరం తెలుసుకుంటూ, ఒకటి తెలుసుకుంటూ, రెండు వాటిని స్వీకరిస్తూ, మూడు శరీరాన్ని గమనించుకుంటూ. అన్నీ అందరికీ ఒకే రకంగా సూట్ అవ్వవు, ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. అలా తీసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఎవరో చెప్పారు కదా ఇవన్నీ తినేస్తే నా ఆరోగ్యం బాగుంటుంది, రోజుకి ఇన్ని ప్రోటీన్లు, ఇంత కార్బోహైడ్రేట్, ఇన్ని మినరల్స్, ఇన్ని విటమిన్స్, ఇలా తినేస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం, ఒక న్యూట్రిషనిస్ట్ డాక్టర్లు చెప్పిన ప్రకారం ప్రపంచంలో అందరికీ ఆ కొలత సరిపోద్ది, అలా తినేద్దాం అంటే కుదరదు. నీ శారీరక స్థితికి, నీ శరీరానికి ఏవి సూట్ అవుతున్నాయో, నీ శారీరక శ్రమకి ఎంత సూట్ అవుతుందో వాటిని బట్టి తీసుకోవాలి. అందరికీ ఒకే సూత్రం పనిచేయదు. అంటే ఏంటి, ఇప్పుడు చెప్పేది కూడా వినాలి, ఎందుకని వాళ్ళు చెప్పేది నిజమే. ఎందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎందులో ప్రోటీన్స్ ఉన్నాయి, ఎందులో విటమిన్స్ ఉన్నాయి, ఎందులో మినరల్స్ ఉన్నాయి, ఎందులో పొటాషియం ఉంది, ఎందులో మ్యాంగనీస్ ఉంది, ఇలా బాడీకి అవసరమైనవన్నీ ఎందులో ఏమేమి ఉన్నాయనే చెప్పేవాడు ఉండాలి. ఆ చెప్పేవాడు చెప్పేది స్వీకరిస్తూ వాటిని తగి మాత్రంగా ఎంతెంత తినాలి, ఎందులో ఎంత తింటే ఎంత బాడీకి ఉపయోగపడుతుంది అనేది మళ్ళీ తెలుసుకుంటూ, అంటే చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉండాలి. ఆ తెలుసుకొని తిన్నాక అది బాడీ మీద ఎలా పనిచేస్తుంది నాకు అనేది నువ్వు స్వయం పరిశీలన చేయాలి, దాన్ని బట్టి మార్చుకోవాలి మళ్ళీ. ఎందుకని శరీర తత్వములు అందరికీ మారిపోతూ ఉంటాయి. ఎందుకు మారిపోతూ ఉంటాయి శరీర తత్వములు అంటే జీవన శైలిని బట్టి, నువ్వు జీవించే జీవన విధానం. ఇద్దరు మనుషులు ఒకలా ఎప్పటికీ జీవించరు. ఎందుకంటే ఇద్దరు మనుషులు సమానంగా నిద్రపోతున్నారా, సమానంగా నడుస్తున్నారా, సమానంగా పరిగెడుతున్నారా, సమానంగా మాట్లాడుతున్నారా, సమానంగా చూస్తున్నారా, సమానంగా వింటున్నారా, సమానంగా గాలి పీల్చుకుంటున్నారా, సమానంగా మొత్తం స్పర్శలు తెలుసుకుంటున్నారా, సమానంగా శారీరక కోరికలు తీర్చుకుంటున్నారా. అలా ప్రపంచంలో ఏ ఇద్దరైనా మొత్తం శరీరంతో జరిగే ప్రక్రియలు సమానంగా చేయగలరా, అసలు చేస్తారా అంటే చేయరు. ఇద్దరు అంటే మొత్తం 850 కోట్ల మంది జనాభాలో ఏ ఇద్దరు ఒకేలా
మొత్తం పనులు కలిపి చేయరు. ఎక్కడన్నా అక్కడక్కడ కొన్ని పనులు కలవచ్చు అంతే. అంటే ఏంటి, ఇప్పుడు దాన్ని బట్టి మొత్తం మారిపోద్ది. కాబట్టి చెప్పేవాళ్ళు చెప్పిన దాంట్లోంచి నువ్వు తీసుకొని నీకు ఎంత కావాలో నీ శరీర నిర్మాణాన్ని బట్టి, నీ పనులను బట్టి, నీకున్నటువంటి జీవన విధానాన్ని బట్టి, శరీర విధానాన్ని బట్టి స్వీకరించి నిరంతరం అధ్యయనం చేసుకుంటూ ఉండాలి నీ మీద నువ్వు. ఇది ఎలా పనిచేస్తుంది నాకని, ఈ ఆహార పదార్థం నాకు చలవ చేసిందా, వేడి చేసిందా, జలుబు చేసిందా, శక్తినిచ్చిందా, ఆరోగ్యం ఇచ్చిందా, అనారోగ్యం ఇచ్చిందా, ఏం జరుగుతుంది నా శరీరంలో, మార్పులు ఏంటని నువ్వు గమనించుకొని నీ శరీర తత్వాన్ని బట్టి, నీ జీవన విధానాన్ని బట్టి నిరంతర అధ్యయనంతో నువ్వు ఎప్పుడైతే ఆహారాన్ని స్వీకరిస్తూ, మళ్ళీ ఇది ఆహారం స్వీకరించడం వరకే, తర్వాత మళ్ళీ అవసరమైనంత శారీరక శ్రమకు గురి చేయాలి, శరీరాన్ని శ్రమ పెట్టాలి. నువ్వు ఒరిజినల్గా జీవితంలోనే శ్రమ పడుతున్నావా? ఇప్పుడు కూలి పనులు చేసుకునే వాళ్ళంతా జీవితంలోనే శ్రమ పడుతూ ఉంటారు. లేదు, ఏ వాకింగ్, ఎక్సర్సైజ్ అంటే నీ తీరుని బట్టి, నీ శరీర పనితీరుని బట్టి. మళ్ళీ అందరికీ పని చేయదు. మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు వాకింగ్ చేయమన్నాం అనుకున్న మోకాళ్ళు పోతాయి. అత్యధిక బరువు ఉన్న వాళ్ళు వాకింగ్లు చేస్తే కాళ్ళు పోతాయి. అందుకని మళ్ళీ దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. ఎవరు ఎటువంటి ఎక్సర్సైజులు చేయాలి అనేది చెప్పేవాళ్ళు ఉండాలి. అందులో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, నీకు ఎటువంటి ఎక్సర్సైజులు సూట్ అవుతాయి అవి నువ్వు చేయాలి. అది మళ్ళీ నీ జీవన విధానాన్ని బట్టి అవి చేస్తూ మళ్ళీ నీ మీద నువ్వు అధ్యయనం చేసుకోవాలి. ఎవరో అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పేస్తారు చెప్పేవాళ్ళు. కానీ నీకు నువ్వు తీసుకునే ఆహారము, నీ జీవన శైలి, నీ శరీరం ఎంత తట్టుకోగలుగుతుంది, లేదు తక్కువ చేస్తున్నావా ఎక్కువ చేస్తున్నావా, ఇది నువ్వు అధ్యయనంలో తెలుస్తుంది. నీకు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసావనుకో నీకు తెలుస్తుంది నేను ఎక్కువ చేసేస్తున్నాను, శరీరం ఇబ్బంది పడుతుందని. లేదు తక్కువ చేస్తున్నాను, అసలు శరీరానికి సరిపడతలేదని తెలుస్తుంది. అది నీకే తెలుస్తుంది. అదే అధ్యయనం. కానీ అధ్యయనానికి ముందు చెప్పేవాడు ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే నీకు తెలియదుగా ఏ రకాలు చేయాలని, ఎలా చేయాలి, ఎవరో ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ చేయకూడదు. ఇప్పుడు నిత్యం కూలి పనులు చేసుకుని చేయాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే ఆ పనుల్లోనే అయిపోతుంది వాళ్ళకి. అసలు అధిక శ్రమ పడతానే ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. అలాగే ఇప్పుడు ఎవరు ఎంత నిద్రపోవాలి, తక్కువ నిద్రపోతున్నాం, ఎక్కువ నిద్రపోతున్నామా, ఇలా మొత్తం జీవితం చెప్పేవాడు ఉండాలి. ఆ చెప్పిన దాన్ని మన శరీరానికి, మన జీవన స్థితికి అర్థం చేసుకొని, అన్వయించుకొని, తీసుకొని దాన్ని అనుభవించాలి. అది నిద్ర అయినా, ఆహారమైనా, ఎక్సర్సైజ్ అయినా, జ్ఞానమైనా, ఏదైనా మళ్ళీ దాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు అధ్యయనం చేయాలి. అది నా శరీరం మీద ప్రభావం ఎలా చూపుతుంది, దాన్ని బట్టి మళ్ళీ మనమే మార్చుకోవాలి. మళ్ళీ ఇంకెవరినో అడగటం కాదు, చెప్పేవాళ్ళు చెప్పేసుకుంటూ పోతున్నారు కాదు. అధ్యయనం ద్వారా నాలో జరుగుతున్న మార్పుల్ని నేనే సరి చేసుకొని పెంచుకోవాలా, తగ్గించుకోవాలా, ఏది పెంచుకోవాలి, ఏది తగ్గించుకోవాలి, ఇవి నేనే చూసుకోవాలి. అందుకని జీవితం ఎప్పుడూ నేనే జీవించాలి. నా కర్మలకు నేనే బాధ్యున్నా అంటే తినటానికి ఆహార పదార్థాలు ఉన్నాయి, తినగలిగిన శరీరం ఉంది, ఏది ఎలా తినాలి, ఎంత తినాలి చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ తిన్నప్పుడు అది నా మీద ఎలా పనిచేస్తుంది, తిన్న తర్వాత నేను శరీరాన్ని శ్రమకు గురి చేయాల్సిన అవసరం ఉంది. అది ఎంత శ్రమకు అంటే తినేటప్పుడు అసలు ఎంత తినాలి, తింటే నాకేమవుతుంది ముందు అది చూసుకోవాలి. అంటే నీదే అధ్యయనం. ఇక్కడ నా కర్మలకు నేనే బాధ్యుడిని. ఎవరు ఎంతమంది చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు విషయం చెప్పారు తప్ప తిన్నాకేమవుతుందో అని చెప్పలేరు. అది నా శరీరంలో జరుగుతుంది. ఏ ఇద్దరి శరీరం ఒకలా ఉండదు. కాబట్టి ఇక్కడ నేను నా కర్మలకు నేను బాధ్యుడిని. తిండి ఉదాహరణ చెబుతున్నా, అన్ని ఇంతే, మిగిలిన ఏ పనులైనా ఇంతే. ఎప్పుడు మనం ఉన్నాం, శరీరం ఉంది కాబట్టి మనం చేయవలసినవి ఉన్నాయి. ప్రపంచంలో మొత్తంగా అన్ని, ఒక తిండే కాదు, మొత్తం జీవితం అంతా చేయవలసినవే ఉన్నాయి. అవి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎంత చేయాలి, ఏం చేస్తే ఏమవుతుంది చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఆ చెప్పేవాళ్ళు ఉన్నదాన్ని బట్టి తీసుకొని నేను మీకు ఇప్పుడు ఉదాహరణ తిండి చెబుతున్నా, మిగిలినన్నీ ఇంతే. దాన్ని బట్టి తీసుకొని ఏవే పదార్థాలలో ఏమున్నాయో తెలుస్తుంది కదా, చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి అది మన శరీరానికి అనుగుణంగా తింటున్నాం. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ తిన్నాక ఏమవుతుందని చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకనంటే తిన్నాక ఏమవుతుందో నీకే తెలుస్తుంది. అది నీ అనుభవం, స్వీయ అనుభవం. చెప్పేవాళ్ళు చెబుతున్నది యూనివర్సల్గా చెబుతున్నారు, అందరికీ పనికొచ్చేలా. తినకూడని పదార్థాలు తినమని అసలు ఎవరు చెప్పరు.
అలాగే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఏది చేయకూడదు ఏది చేయొచ్చో రెండు చెబుతారు అంతే, మంచి చెడు. ఇవి చేయకూడదు ఇవి చేయొచ్చు అని. కానీ చేయొచ్చు అన్నవి చేస్తున్నప్పుడు ఏమవుతుందనేది నీకు తెలుస్తుంది, చేయకూడనివి చేస్తే ఏమవుతుందన్నది నీకు తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు చేయొచ్చా చేయకూడదు అనేది మళ్ళీ స్వీయ అనుభవాన్ని పొందాలి. అదే జీవితం, స్వీయ అనుభవాలే జీవితం. వాళ్ళెవరో చెప్పింది కాదు, వాళ్ళెవరో చెప్పింది నీకు వర్తించకపోవచ్చు, వర్తించవచ్చు, అసంపూర్ణంగా వర్తించకపోవచ్చు, కొంత వర్తించవచ్చు. మిగిలింది నీ అధ్యయనం, నీ మీద నీ అధ్యయనమే ఆధ్యాత్మికం, నీ మీదే నీ అధ్యయనం. అయితే అధ్యయనానికి ముందు ఏ విషయంలోనే చెప్పేవాళ్ళు కావాలి. చెప్పేవాళ్ళు ఏం చెబుతారు అంటే ఆహార పదార్థాల్లో 1000 రకాలు ఉన్నాయి. ఈ 1000 రకాలు కాక భూమి మీద 1,000,000 రకాలుగా తినగలిగినవి ఉన్నాయి. కానీ మనం తినగలిగినవి అందులో 1000 రకాలే. అంటే ఉదాహరణకి చెబుతున్నా, మిగిలినవి అసలు మనం ముట్టుకోకూడదు, తినకూడదు. బాదం పప్పు, జీడిపప్పు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అన్ని పప్పులే చక్కగా తినొచ్చు, ఆహారాలకు మంచివి. కిరాణా ధాన్యాలు పండించి కూడా అమ్ముతున్నారు, మనం కొనుక్కొని తింటున్నాం. ఇవన్నీ తినొచ్చు కదా అని ఇలాగే అన్నారు కదా, బాదం పప్పు తినొచ్చు, జీడిపప్పు తినొచ్చు అన్నారు కదా అని. గన్నేరు పప్పు అని ఉంది, దాని పేరు కూడా పప్పే. గన్నేరు పప్పు తింటే చచ్చిపోతాం, కానీ దాని పేరు కూడా పప్పే. పప్పు వచ్చింది కదా అన్ని తినేయచ్చు అనుకోకూడదు, తినకూడదు ఏంటో తెలుసుకోవాలి. చాలా విష పదార్థాలు మనిషి తినకూడదు, తినగలిగినవే తినాలి. అందుకని చెప్పేవాడు ఉండాలనేది ఎందుకంటే తినకూడనివి ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, అన్ని విషయాల్లో. నేను ఉదాహరణగా తిండిని చెబుతున్నానని ముందే చెబుతున్నాను. అన్ని విషయాలలో మంచి ఏంటి, చెడు ఏంటి, అంటే చేయదగింది ఏంటి, చేయకూడదు ఏంటి, చేయకూడదు చేస్తే ఏమవుతుంది, చేయదగింది చేస్తే ఏమవుతుంది అనేది చెప్పేవాళ్ళు మొత్తం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు అన్ని రకాలుగా. ఎప్పుడు ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. అలా జ్ఞానం మనకు అందించబడుతూనే ఉంటుంది. అదే జ్ఞానం అంటే అన్ని విషయాల్లో. ఇప్పుడు దాన్ని తిండిగా తీసుకున్నాం, చెప్పారు మనం తింటున్నాం, ఇవన్నీ తినొచ్చు. మనుషులు తినేవన్నీ కాయగూరలుగా పండిస్తున్నారు, పళ్ళుగా పండిస్తున్నారు, ఆహార ధాన్యాలుగా అనేకం పండిస్తున్నారు, అమ్ముతున్నారు. అవన్నీ ఆహార ధాన్యాలు అంటే కిరాణా సరుకులు మొత్తం పనికొచ్చి మనం తినగలిగినవన్నీ. అలాగే కాయగూరలు, మొత్తం పళ్ళు, 3 రకాలుగా మనం తింటా ఉంటాం. ఆకుకూరలు, కాయగూరల్లోనే ఆకుకూరలు కూడా వచ్చేస్తాయి మొత్తం. అలా తింటా ఉంటాం. ఒకటి ఆకుకూరలు కాయగూరలు కలిపి ఒక బ్యాచ్, 2 పళ్ళు ఫలాలు ఒక బ్యాచ్, 3 మొత్తం ఆహార ధాన్యాలు, ఇవన్నీ ఒక బ్యాచ్. ఈ 3 రకాలని అనేక రకాలుగా తయారు చేసుకొని తింటూ ఉంటాం. ఇది తింటున్నప్పుడు ఇది తినొచ్చు, ఇవి తినొచ్చు, వీటిల్లో ఇవి ఉన్నాయని చెప్పారు. కాయగూరలు ఇవి ఉన్నాయి, ఆకుకూరలు ఇవి ఉన్నాయి, పళ్ళు ఫలాల్లో ఇవి ఉన్నాయి, మిగిలినటువంటి ఆహార ధాన్యాలు, పప్పులు, దినుసులు, ఇటువంటి వాటిలన్నింటిలో ఇవి ఉన్నాయి అని చెప్పారు. అవన్నీ తినొచ్చు. అందులో ఏమేమి రకాల ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్, ఇంకా మిగిలిన ఎన్ని రకాలుంటే అన్ని ఉన్నాయో అవి కూడా వివరంగా చెప్పారు. ఇప్పుడు అవి తింటున్నాం. అవి తింటే శరీరానికి ఏది ఎంత తింటే మేలు జరుగుద్ది, ఎక్కువ తింటే హాని జరుగుద్దో కూడా చెబుతున్నారు. దాన్ని బట్టి తింటున్నాం. కానీ తిన్నాక ఏం జరిగింది నీ శరీరంలో అనేది వాళ్ళు నిర్ధారించినట్టుగా ఉండదు. ఎందుకని నువ్వు ఎంత తిన్నావు, ఏం తిన్నావు, ఎప్పుడు తిన్నావు, దానికి ఎంత శ్రమ పడ్డావు, అసలు నీ శరీర తత్వం ఏంటి, దాని నీ మీద ఎటువంటి ప్రభావం చూపింది అనే దాని మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి తిన్నాక అధ్యయనం ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిందే. నా కర్మలకు నేనే బాధ్యున్నా అంటే చెప్పారు ఇవన్నీ తినొచ్చని. ఏమండి వాళ్ళందరూ చెప్పారు కదా తినొచ్చని, అందుకే తిన్నానండి, మీరు అనారోగ్యం వచ్చింది ఏంటండి అంటే నీ శరీర తత్వానికి అది ఎలా సరిపడింది? వాళ్ళు ఎంత తినమని చెబితే నువ్వు ఎంత తిన్నావు? కొలతలు ఎవరు చెబుతారు? ఎక్కువ కష్టపడాయని ఎక్కువ తినాలి, తక్కువ కష్టపడాయని తక్కువ తినాలి, శరీర పరిస్థితిని బట్టి తినాలి. ఇవన్నీ అనేకం ఉన్నాయి ఇందులో, లక్షల విషయాలు. కాబట్టి మళ్ళీ నీదంతా అధ్యయనం. నీ కర్మలకు నువ్వే బాధ్యుడు. ఎక్కడ? అధ్యయనం దగ్గర. అధ్యయనానికి ముందు ఆహార పదార్థాలు బయట ఉంచింది ఎవరు? శక్తి, సృష్టి శక్తి. మనకు శరీరం సమకూర్చింది ఎవరు? సృష్టి శక్తి. ఈ శరీరం ఆహార పదార్థాలు తీసుకొని బతకొచ్చు అనేటువంటి కోటాను కోట్ల ఆహార పదార్థాలు ప్రపంచంలో ఉన్నా, సృష్టిలో ఉన్నా, అవి మనిషికి సరిపడవు. మిగిలినవి తింటే మనిషి చనిపోయేటువంటి ప్రమాదం ఉన్న పదార్థాలు కూడా ఉన్నాయి, తినకూడదు.
ఇవి మాత్రమే మనిషికి సూట్ అవుతాయి. మిగిలినవన్నీ రకరకాల జంతువులకి రకరకాల విషయాలకే ఉన్నాయి సృష్టిలో. అటు జోలికి వెళ్ళకు. నువ్వు తినగలిగిన ఈ నీకు సూట్ అవుతాయి అనేటువంటి నిర్మాణ ప్రక్రియ పెట్టింది ఎవరు? సృష్టి. అంటే సృష్టి శక్తి పెట్టిన, నేను కేవలం ఒక ఆహార ధాన్యాలతో పోలుస్తున్న, మిగిలిన మొత్తం జీవితంలోని అన్ని విషయాలతో ఇలాగే ఉంటుంది. అన్నీ ఇలాగే ఉంటాయి. మొత్తం సృష్టి అంతా మనిషికి సూట్ అవ్వదు. మనిషికి సూట్ అయ్యేది కొంత ఉంటుంది. చాలా జాగ్రత్తగా చక్కగా అర్థం చేసుకోండి. ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. మామూలుగా ఒక పాఠం చెప్పుకుంటున్నాం అంతే. ఏదో పుస్తకం ఉంది, దాన్ని చదువుతున్నా, మీరు వింటున్నారు అంతే. అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నలు అడగొచ్చు, చెప్పుకుందాం. ఇప్పుడు ఈ విధానం ఏర్పాటు చేసింది సృష్టి. అలానే అన్ని సృష్టిలో నాకు సరిపోతాయంటే అసలు సరిపడవు. నాకు సంబంధం లేని సృష్టి అనంతంగా ఉంది. నాకు సంబంధం ఉన్న సృష్టి పరిమితంగా ఉంది. నేను కూడా ఒక పరిమిత జీవిని కనుక నాకు పరిమితంగా సరిపోని ఉన్నాయి. అలా వినియోగించుకోవాలి. ఇప్పుడు వినియోగించుకుంటున్నప్పుడు అంటే ఏం వినియోగించుకోవాలో ఏంటో మనకు చెబుతారు ఎవరో మన ముందు తరాల వాళ్ళు. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు భూమి మీద ఆల్రెడీ మనుషులు ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ గ్రహించుకుంటున్నారు కనుక ముందోళ్ళు చెబుతారు మనకు. ఎప్పుడు జ్ఞానం అంటే మన ముందోళ్ళు అందించేది అంతే. దాని ప్రకారం ఇప్పుడు మనం తిన్నాం, కానీ మనకు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? వాళ్ళకి తెలియదుగా మనకేం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా మనకే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకేం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకొని దాన్ని అధ్యయనం చేసుకొని, ఇది తింటే ఇలా అయింది, ఇది తింటే ఇలా అయింది, ఇది తింటే ఇలా అయింది, ఈ పదార్థాలు తింటే నాకు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నట్టుంది, ఈ పదార్థాలు తింటే నాకు మందకొడితనంగా శరీరం ఇబ్బంది పడుతున్నట్టుంది, కొన్నిటికి చలవ చేసినట్టుంది, కొన్నిటికి వేడి చేసినట్టుంది, కొన్నిటికి జలుబు చేస్తుంది, కొన్నిటికి దగ్గు వస్తుంది, కొన్నిటికి కఫం వస్తుంది. ఇలా రకరకాలుగా పరిశీలించుకుంటూ మార్చుకుంటూ తింటూ ఉండాలి. మళ్ళీ ఇది అయిపోయిందా? అవ్వలేదు. ఇది తింటాం వరకు. తర్వాత శరీరాన్ని శ్రమ పెట్టాలి. శారీరకపరమైన కదలికలు ఉండాలి. ఎందుకని అసలు శరీరం కదలడానికి అనువుగా ఉంది. నడవడానికి కాళ్ళు ఉన్నాయి, పనులు చేసుకోవడానికి చేతులు ఉన్నాయి, చూడటానికి కళ్ళు ఉన్నాయి, వినటానికి చెవులు ఉన్నాయి, మాట్లాడటానికి నోరు ఉంది, రుచులకి నాలుక ఉంది. అలా శరీరం మొత్తం నిరంతర క్రియలో ఉంటుంది, కర్మలో ఉంటుంది, పనిలో ఉంటుంది. ఎంత పని చేయాలి, ఎంత పని చేయకూడదు, అన్నింట్లోనూ మంచి చెడు ఉంది. అలాగే మళ్ళీ దీనికి విశ్రాంతి ఇవ్వాలి. ఎంత నిద్రపోవాలి, ఎంత నిద్రపోకూడదు, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు భూమి మీద ముందు మనుషులు ఉన్నారు. మనం ముందు మనుషులు లేకపోతే మనం రావడం కుదరదు. అసలు ఇక్కడ తల్లిదండ్రులు లేకుండా మనం ఎక్కడ వస్తాం? ముందు తరాలు ఉండడం వల్ల ఇప్పుడు తరం వస్తుంది ఎప్పుడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, ఇది మానవ జాతి కాబట్టి. అలా జ్ఞానం అందుతూ ఉంటుంది అన్ని విషయాల్లోనూ. కానీ అందిన జ్ఞానాన్ని గ్రహించి అర్థం చేసుకొని, నీకు అందిన జ్ఞానం సరైనదా కాదా తెలుసుకొని దాన్ని మళ్ళీ నీ జీవితంలో అన్వయించుకునేది. ఆహార పదార్థాలు కావచ్చు, జీవనశైలి కావచ్చు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, నీ గుణం కావచ్చు, నీ స్వభావం కావచ్చు, నీ దేవుళ్ళు దేవతలు నమ్మకాలు కావచ్చు, మతాలు కావచ్చు, మార్గాలు కావచ్చు, సాధనలు కావచ్చు, గురువులు కావచ్చు, మాతాజీలు కావచ్చు. అది నీ ఎన్నిక, నీ ఎంపిక. కానీ చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారు అన్ని రకాలుగా అన్ని విషయాల్లో. దాన్ని మళ్ళీ నువ్వు తీసుకొని ఈ తిండిలాగా మిగిలినన్నీ కూడా తీసుకొని నువ్వు నీ జీవితంలో అన్వయించుకొని నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు, అందుకని ఏదో ఒకటి తీసుకొని సాగకుండా కుదరదు. అందరూ కదలాల్సిందే. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ ఏదో ఒకటి చేసుకోవాల్సిందే. అలా నువ్వు నీకు నచ్చినవి, నువ్వు నమ్మినవి అన్ని చేసుకుంటూ వెళుతున్నప్పుడు అవి నీ జీవితంలో నీ మీద, నీ మనసు మీద, నీ శరీరం మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయి అనేటువంటి అధ్యయనం నువ్వే చేయాలి. అది జీవితంలో ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవించటం. అసలు జీవితం అనుభవించేలా, అనుభవాలు ఉండేలా, అంటే ఆ స్పర్శ తెలిసేలా, ఆ ఆనందం తెలిసేలా, ఆ దుఃఖం తెలిసేలా, ఆ కష్టం తెలిసేలా, ఆ నొప్పి తెలిసేలా, నిరంతరం ఎప్పుడు ఒక ఆకలి పుట్టి తినాలనిపించేలా, తింటే రుచి తెలిసేలా, చూడాలనిపించేలా, అనిపించేలా శరీరం ఉంటుంది. అనిపించిన దానికోసం ప్రయత్న శక్తి ఉంటుంది. ప్రయత్నించిన దాన్ని పొంది అనుభవించడానికి శరీరం ఉర్రూతలూగుతూ ఉంటుంది. ఆ ఉర్రూతలూగిడింది అనుభవం అవుతుంది. అనుభవం మనకు ఒక భావంగా తెలుస్తుంది. రుచి ఎలా ఉంది, పులుపు ఎలా ఉంది, తీపి ఎలా ఉంది, కారం ఎలా ఉంది, శారీరక సుఖం ఎలా ఉంది, ఈ దృశ్యం ఎలా ఉంది, ఈ శబ్దం ఎలా ఉంది, ఈ స్పర్శ ఎలా ఉంది,
ఇవన్నీ అనుభవాలుగా లోపల ఉంటాయి. అనుభవించేలా అనుభవాలుగా శరీరం ఎందుకుంది అంటే అనుభవాల ద్వారా నువ్వు నిన్ను అధ్యయనం చేసుకుంటావు. ఎవరో చెప్పినట్టు కాదు, ఎవరో చెప్పింది నీ అనుభవం కాదు, వాళ్ళ అనుభవం. కాబట్టి ముందు చెప్పేవాళ్ళది వినాలి, తర్వాత చేయదగినవే చేయాలి. అందులోంచి ఎన్నుకొని అవేమనుకుంటావు, నీ బుద్ధిని బట్టి ఎన్నుకుంటావు. అందుకే బుద్ధి కర్మానుసరిణే అన్నారు. అంటే నీ బుద్ధి ఎలా పనిచేస్తుంది అదేగా నువ్వు అనుభవించే కర్మలు. కాబట్టి నీ బుద్ధిని బట్టి నీ గుణాలను బట్టి ఎన్నుకుంటావు ఎవరైనా చెప్పినా. కాబట్టి నువ్వు అనుభవించేటువంటి బుద్ధి కర్మానుసరిణి అనేది ఒక సృష్టి సూత్రం. నీలో చెడ్డ బుద్ధులు ఉంటే చెడ్డవి అనుకుంటావు, మంచి బుద్ధులు ఉంటే మంచివి అనుకుంటావు. నీలో ఆశలు అత్యాశలు ఉంటే దాన్ని బట్టి ఎన్నుకుంటావు. నీలో ఉన్న బుద్ధిని బట్టి నువ్వు ఎన్నుకుంటావు. ఏం చేయాలి? బుద్ధి కర్మానుసరణే. అంటే నువ్వు అనుభవించవలసినటువంటి కర్మలు పాప కర్మలు అయితే, చెడు కర్మలు అయితే అటువంటివే నువ్వు ఎంపిక చేసుకుని ఆ వైపు వెళ్తావు. నువ్వు అనుభవించవలసినవి మంచి కర్మలు అయితే అటువంటివే ఎంపిక చేసుకుని ఆ వైపు వెళ్తావు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏమండి మంచి కర్మలు చెడు కర్మలు ఎక్కడ ఉంటాయండి, అసలు మొదటి జన్మ ఎలా వచ్చింది, అలాంటి ప్రశ్నలు ఇవ్వకండి. ఇప్పుడు ఉన్న స్థితిలో ఉన్నది మాట్లాడుకుందాం. మొదటి జన్మ లేదు, చివరి జన్మ లేదు, ఉన్నదంతా ఇదే. ఇందులో నువ్వు ఎంపిక చేసుకోవడమే నీ బుద్ధి అంతే. ఇదే మొదటి జన్మ. ఇందులో నువ్వు ఎంపిక చేసుకుందే నీ బుద్ధి అంతే. మరి అందరూ అలా ఎందుకు ఎంపిక చేసుకోవట్లేదు? మొదటి జన్మ చివరి జన్మ అసలు అక్కర్లా. ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నీకు ఏది ఉందో అదే నీ కర్మ. నువ్వు ఎంపిక దేన్ని చేసుకొని ఏదో చేస్తున్నావో అదే బుద్ధి కర్మానుసరణే. నీకు రాబోయే కర్మ ఫలితం అదే. నువ్వు ఎంపిక చేసుకున్న బుద్ధి ప్రకారం నువ్వు ఎంపిక చేసుకున్న కర్మలను నువ్వు చేస్తావు. ఆ కర్మల ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ఎంపిక ఛాయిస్ నీకుంది. ఎంపిక ఛాయిస్ నీకుంది కనుక నీ కర్మలకు నువ్వే బాధ్యుడివి, నీ కర్మలకు నువ్వే బాధ్యురాలి. ఇది మొదటి జన్మ చివరి జన్మ కాదు, ఇదే మొట్టమొదటిది, ఇదే చిట్ట చివరిది అనుకో. అసలు వదిలే జన్మ అది అంతే. కాబట్టి నేను ఎంపిక ఇలాగే ఎందుకు చేసుకుంటున్నానండి అని అడగబాగా. అది నీ తెలివి, నీ కోరిక. ఇప్పుడు మంచోళ్ళు మంచి ఎంపిక చేసుకుంటున్నారుగా, మరి నేను చెడ్డోడిని ఎలా అయ్యానండి అని అడగబాగా. నీకు చెడు చేసుకోవాలని ఉంది, సుఖపడాలని ఉంది. మంచోళ్ళు కష్టపడాలి, మంచిగా ఉండాలంటే కష్టపడాలి. వాళ్ళు కష్టపడటానికి ఇష్టపడుతున్నారు. కష్టపడైనా ధర్మంగా ఉన్నాం, ఇతరులను బాధ పెట్టొద్దు, కష్టపెట్టొద్దు, మనం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, అలా మనం బతుకుదాం, మనలాంటి మనుషులే కదా ఇలా అనుకొని మంచి కోసం నిరంతరం తపస్సు చేయాలి. అంటే తమను తాము అదుపులో పెట్టుకోవాలి. నువ్వు ఎందుకు సుఖపడిపోదాం అనుకుంటున్నావు అంతే తప్ప వెనక జన్మ ముందు జన్మ ఈ గుణాలు ఎలా వచ్చినాయి, స్వభావాలు ఎలా వచ్చినాయి, అసలు ముందు జన్మ లేకుండా స్వభావాలు ఎందుకు వస్తాయి, కర్మలు ఎందుకు వస్తాయి ఏం అడగబాక. అసలు అవి లేనే లేదు. ఇదే ముందుది, ఇదే చివరిది అనుకో. అంటే నేను మరుజన్మలను కొట్టేట్లు అవి వదిలేసేయండి. అసలు అది ఆన్సరబుల్ విషయమే కాదు. అది ఎన్ని జన్మలైనా నీకు అదే మొదటి జన్మ. నువ్వు 1,00,000 జన్మలు ఎత్తు, కానీ అది మొదటి జన్మ. ఎందుకని అంటే ఎంపిక ఛాయిస్ నీకుంది. ఎంపిక ఛాయిస్ నీకున్నప్పుడు ఇది మంచి అని తెలిసినప్పుడు, ఇది చెడు అని తెలిసినప్పుడు నువ్వు చెడుని ఎందుకు ఎన్నుకుంటున్నావు? ఆ ప్రశ్నలో రెండో భాగం అదే. ప్రశ్నలో మొదటి భాగం ఏంటి? నా కర్మలకు నేనే బాధ్యుడినా, నేనే బాధ్యురాలినా అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా మనమే బాధ్యులం. నేను చెబుతున్నా, నేను కూడా నాతో సహా. ఎందుకనంటే ఎంపిక ఛాయిస్ ఉందిగా నీకు. ఏం తినాలి, ఏం తాగాలి, ఎంత తినాలి, ఎంత తాగాలి, ఎంత నిద్రపోవాలి, ఎంత నిద్రపోకూడదు, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోకూడదు, ఎప్పుడు నిద్ర లేవాలి, ఇవన్నీ నీ చేతిలో విషయాలు, నీ సొంత విషయాలు, నీ శరీరానికి సంబంధించిన నీ సొంత విషయాలు. దీనికి నీకు ఎవరు సహకరించాల్సిన అవసరం కూడా లేదు. అలా అన్నీ మొత్తం జీవితంలో నువ్వు చేసేవన్నీ నీ ఎంపికలో. నీకు ఎప్పుడైతే ఎంపికల అవకాశం వచ్చిందో, ఎంపిక నీదైందో అదే బుద్ధి కర్మానుసరినే. నీ బుద్ధి చేత నువ్వు ఎంపిక చేసుకొని ఆ కర్మలను అనుసరించి నువ్వు చేస్తున్నావు గనుక నువ్వు చేసిన కర్మలను అనుసరించి వచ్చేటువంటి కర్మ ఫలితములు నువ్వు అనుభవిస్తావు. అది మొదటి జన్మ అయితే ఏంటి, 1000 జన్మ అయితే ఏంటి, 1,00,000 జన్మ అయితే ఏంటి, ఎప్పుడు ఫ్రెష్ జన్మ అది. ఎందుకని ఎంపిక నీకుంది అక్కడ. కాబట్టి ఈ పాయింట్లో ఎంపిక నాకు ఉంది కనుక నా కర్మలకు నేనే బాధ్యుణ్ణి, నా కర్మలకు నేనే బాధ్యురాలు. ఎందుకని ఎంచుకొని చేస్తుంది నేనేగా. 1000 రకాల ఐటమ్స్ లో ఇవి తినొచ్చు అన్నప్పుడు 1000 రకాలలో నేను ఎంపిక చేసుకు తింటుంది నేనేగా. కాబట్టి నా కర్మలకు నేనే బాధ్యుణ్ణి. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలా, చేయట్లేదా, చేయకూడదా, ఎంత చేస్తున్నాను, మోకాళ్ళు అరక్కొట్టుకున్నానా, చెల్లమండలు అరక్కొట్టుకున్నాను, కొందరు అతిగా తిరిగేస్తుంటారు. దానివల్ల అనేక రకాలు అవుతాయి.
అలా అతి సర్వత్ర వర్జయత్, అలానే అసలు చేయకుండా ఉండకూడదు. ఆ మధ్య మార్గాన్ని కనుక్కోవటమే అధ్యయనం, నీ మీద నువ్వు చేసుకునే అధ్యయనం. అందుకే అనుభవం ఉంది అక్కడ, ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఏం చెబుతుంది నీకు అంటే, ఎవరో చెప్పినవన్నీ నువ్వు చెయ్యాలి, ఎందుకని చెప్పేవాడు ఉండాలి, కానీ దాన్ని అనుభవించి నువ్వు తెలుసుకొని నీ సత్యాన్ని నువ్వు ఆవిష్కరించుకోవాలి. నీ సత్యం ఏంటి? నీ ఆరోగ్యం. నీ సత్యం ఏంటి? నీకు అనారోగ్యం రాకుండా ఉండడమే నీ సత్యం నీ జీవితంలో. అలా నీ శరీరాన్ని పాడు చేసుకోకుండా తిను. కాబట్టి నువ్వు అన్ని విని అందులో ఏది తింటే పాడవుతుందో అట్లా మార్చుకుంటూ ఉండు. అధ్యయనం, రీసెర్చ్ అది. అందుకని అనుభవం ఉంది అక్కడ. అది తింటున్నప్పుడు ఎలా ఉంది, తిన్నాక ఎలా ఉంది, అది ఎలా పనిచేస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ చేస్తే ఎలా ఉంది, ఎక్కువ చేస్తే ఎక్సర్సైజ్ ఎలా ఉంది, తక్కువ చేస్తే ఎలా ఉంది, ఇదంతా అనుభవం. అనుభవం నీకు వచ్చింది ఎందుకంటే నువ్వు నీ సత్యాన్ని ఆవిష్కరించుకోవటానికి. అనుభవం యొక్క ఉపయోగం అది. ఎవరో చెప్తుంది వాళ్ళ అనుభవాలు, అది నీ సత్యము కానే కాదు. అన్ని విషయాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఎంపిక నాకు ఎప్పుడైతే ఉందో, ఆ ఎంపిక చేత నేను చేసిన పనుల అనుభవం నాకు ఎప్పుడైతే ఉందో, అనుభవాన్ని అనుభవిస్తూ కూడా నేను మళ్ళీ దాన్ని మార్చుకోకుండా, ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది, నేను తిన్న ఆహార పదార్థాలు నాకు సూట్ అవ్వట్లేదని నాకు తెలిసింది, అయినా కూడా నేను నన్ను మార్చుకోకుండా అవే తింటూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మందులు వేసుకుంటూ నా జీవన శైలి మార్చుకోకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, ఏమీ చేయకుండా అలాగే తిరుగుతూ అవే తింటూ ఇంతకు ముందు జీవన శైలిలోనే జీవిస్తూ ఎన్ని మందులు వాడినా జబ్బును పెంచుకుంటూ వెళ్తాను. కాబట్టి ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? నేను మార్చుకోవాలి నా జీవన శైలిని. అందుకే అనుభవం అక్కడ. అనుభవం ఏంటి? అనారోగ్యం అనుభవం. అది ఎవరికి వాళ్ళు అన్ని విషయాలు ఇలాగ ఉంటాయి. అనుభవం ఎప్పుడు కూడా, అనుభవం అనేది నీ గూర్చిన నీ అధ్యయనమే నీ అనుభవం. ఏ విషయంలో అయినా అనుభవాల ద్వారా నిన్ను నువ్వు అధ్యయనం చేసుకొని నిన్ను నువ్వు అనుభవిస్తున్నావు కనుక నీకు విషయం తెలుస్తుంది కనుక నిన్ను ఎలా ఉంచుకోవాలో నీ చేతిలోనే ఉంది ఇప్పుడు. అందుకని నా కర్మలకు నేనే బాధ్యుడిని, నా కర్మలకు నేనే బాధ్యుడాన్ని. ఎందుకని నిన్ను ఎలా ఉంచుకోవాలో నీ చేతిలోనే ఉందిగా. ఎంపిక నీకుందిగా, అన్ని విషయాల్లో ఉంది, ప్రపంచంలోని అన్ని విషయాల్లో ఉంది. కాబట్టి ఇక్కడ నీ ఎంపిక నీదే. ఆ ఎంపికని బట్టి నువ్వు అనుభవిస్తావు కర్మఫలాలు. కర్మఫలాలు అనుభవించడం అంటే ఎవరో సృష్టి శక్తి వచ్చి నిన్ను ఇబ్బంది పెడతారు. అసలు నువ్వేం తిన్నావో అది, ఆ పదార్థం వేడి చేసేదైతే వేడి చేస్తుంది, చలవ చేసేదైతే చలవ చేస్తుంది. ఎంపిక నీదే కదా. చలవ ఎందుకు చేసింది నాకు, వేడి ఎందుకు చేసింది నాకు? దేవుడా, నేను వేడి పదార్థాలు తింటాను కానీ నాకు చలవ చేసేటట్టు చెయ్యి అని ఒకళ్ళు మీరు ప్రార్థించారు అనుకుందాం. ఎందుకని ఈ సృష్టికి ఒక శక్తి ఉంది, అధిపతి శక్తి ఉంది. సృష్టికి ఒక అధిపతి శక్తి ఉంది అనుకుందాం. ఆ అధిపతి, ఆ కర్త, సృష్టికర్త దేవుడో దేవతో అనుకుందాం. ఇప్పుడు ఆ దేవుడో దేవతే కదా ఈ పదార్థాలకి గుణాలను పెట్టింది. ఒకటి తింటే వేడి చేసేలా, ఒకటి తింటే చలవ చేసేలా. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, ఆహార పదార్థాలతో అన్వయించి చెబుతున్నా, మిగిలిన జీవితంలోని అన్ని పార్శ్వాలకు, జీవితంలో మీరు చేసే అన్ని పనులకు, అన్ని కోణాలకు ఇలాగే అన్వయించుకోవాలి అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నేను వేడి చేసే పదార్థాలు తిన్నాను, ఆ పదార్థానికి వేడి చేయాలి, చలవ చేయాలి, ఇలా ఉండాలని గుణాలు పెట్టింది ఎవరు? మన శరీర నిర్మాణంలో మన శరీరానికి ఎలాంటి గుణాలు పెట్టింది ఎవరు? సృష్టి శక్తి. మీరంటున్న సృష్టికర్త, మీరంటున్న సృష్టి అధిపతి, దేవుడో దేవతో ఏదో ఒకటి మీ ఇష్టం, ఎవరనుకున్నా పర్వాలేదు. గుణాలు పెట్టింది వాళ్ళేగా, పదార్థాలకి గుణాలు పెట్టింది వాళ్ళే, మనకే స్వభావం, శరీర స్వభావం పెట్టింది వాళ్ళే. కాబట్టి అది తిన్నప్పుడు నాకు వేడి చేసింది, ఇది తిన్నప్పుడు నాకు చలవ చేసింది. దేవుడా, నాకు వేడి చేసేవి చాలా ఇష్టం, నేను అవి తింటున్నాను, నేను అవి మానలేను, కానీ నాకు వేడి చేయకుండా చలవ చేసేలా నువ్వు నన్ను ఆశీర్వదించు అని మీరు వేడుకుంటున్నారు అనుకోండి. అందులో ఏమన్నా అర్థం ఉంది? అసలు చేస్తాడా దేవుడు? ఎలా చేయగలడు? ఎలా చేయగలడు చెప్పండి? ఎందుకంటే పదార్థ గుణం అది, మీ శరీర గుణం ఇది. ఆల్రెడీ పెట్టేయబడిన గుణాలు ఎలా మార్చబడతాయి? మార్చబడితే మొత్తం సృష్టి అంతా మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. మళ్ళీ పదార్థ గుణం మార్చాడు అనుకోండి, భగవంతుడు, దేవుడో దేవతో పదార్థానికి, అంటే వేడి చేసే పదార్థానికి మనం వేడుకున్నాం కాబట్టి సరే పదార్థ గుణం మార్చేస్తున్నాలే అని ఆ వేడి చేసే గుణం ఉన్నటువంటి పదార్థానికి చలవ చేసే గుణాన్ని ఇచ్చేసాడు అనుకోండి. అప్పుడు సృష్టి మొత్తానికి చలవ అయిపోద్ది, వేడి చేసే పదార్థాలు ఉండవు. అప్పుడు చలవ చేసే వాళ్ళందరూ మళ్ళీ ప్రార్థిస్తారు, అయ్యా మాకు చలవ చేసేస్తుంది, వేడి చేయాలి, మాకు వేడి చేసే పదార్థాలను మార్చేసేవేంటి? అందుకని సృష్టిలో మార్పులు చేర్పులు ఉండవు, మహిమలు ఉండవు అని ఎందుకు చెబుతాను అంటే ఈ ఒక్క పాయింట్లోనే.
మహిమలు మాయలు అద్భుతాలు ఉండవు. ఎందుకని? పదార్థ గుణాలు మార్చేసినా, సృష్టి నియమాలు మార్చేసినా, సృష్టి విధానాలు మార్చేసినా మొత్తం సృష్టి పాడైపోద్ది. నువ్వు నీ వరకే ఆలోచించుకుంటున్నావు కనుక మహిమలు కోరుకుంటున్నావు, నా ఒక్కడికే చేయమని. కుదరదు అలా. ఒకవేళ కాదు, నీ స్వభావాన్ని మార్చొచ్చు. ఇప్పుడు నువ్వు వేడి చేసేవి తిన్నా కూడా నీకు చలవ చేసేలా నీ స్వభావాన్ని మార్చొచ్చు దేవుడు. అనుకుందాం, నీ ఒక్కడి వరకు, నీ ఒక్కదాని వరకు నువ్వు దేవుణ్ణి ప్రార్థించావు, దేవతను ప్రార్థించావు, సృష్టి శక్తిని ప్రార్థించావు. ఏమని? వేడి చేసే పదార్థం తింటన్నా నాకు వేడి చేస్తుంది, పదార్థం మారిస్తే అందరికీ ఇబ్బంది కాబట్టి నా శరీరాన్ని మార్చు, నేను ఎంత వేడి చేసేది తిన్నా నాకు చలవ చేసేటట్టే పెట్టు, నాకు వేడి చేయకుండా పెట్టని నువ్వు కోరుకున్నావు. ఓకే అని చెప్పి నీ శరీరాన్ని మార్చాడు ఆయన. నువ్వు అనుకుంటున్న సృష్టికర్త అధిపతి, నేను చెప్పట్లే ఎవరని. మీరు ప్రశ్న వేశారు కానీ దానికి ఆన్సర్ చెబుతున్నా. ఆ సృష్టికి అధిపతి సృష్టి శక్తి. మార్చినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంకా నువ్వు ఏ పదార్థాలు తిన్నా, ఇప్పుడు నువ్వు వేడి పదార్థాలు తిన్నా చలవ చేస్తుంది, ఆల్రెడీ చలవ పదార్థాలు ఉన్నాయి. నువ్వు వేడి పదార్థాలు తింటే నాకు చలవ చేయకూడదని అడిగావు కాబట్టి నీ శరీరంలో ఇప్పటికి చలవ తప్ప వేడి చేయదు నీకు. ఎందుకని? నీ శరీర తత్వాన్ని మార్చాడు. అప్పుడు చలవ చేస్తే వచ్చే రోగాలతో సతమతం అయిపోతావు. అందుకని వేడి చలవ అనేక పదార్థాల్లో ఎందుకు పెట్టాడు భగవంతుడు అంటే, బ్యాలెన్స్ చేసుకో. వేడి చేసినప్పుడు చలవ తిను, చలవ చేసినప్పుడు వేడి తిను. నువ్వు అధ్యయనం చేసుకుంటూ నడు. నీకు అలా అధ్యయనం చేసుకుని తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చాను. ఆ జ్ఞానాన్ని వాడుకుంటూ నీకు ఇప్పుడు చలవ చేసిందా, వేడి చేసిందా, వేడి చేస్తే చలవ చేసేది నువ్వు, చలవ చేస్తే వేడి చేసేది నువ్వు, అలా నీ మార్చుకుంటూ నీ ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ నీ జీవితాన్ని నడిపించుకో. దానికి అవసరమైన బుద్ధిశక్తిని, జ్ఞానశక్తిని, ప్రజ్ఞాశక్తిని నీలో పెట్టాను అన్నాడు దేవుడు. అది ఇప్పుడు దాన్ని ఎలా మారుస్తాడు దేవుడు? మరి ఒకవేళ నీ శరీరాన్ని నీ వరకు మార్చినా మొత్తం నీ జీవితంలో ఏదో ఒక గుణమే, ఒక తత్వమే ఉండిపోతుంది. దానివల్ల రెండోది వచ్చినప్పుడు ఇబ్బంది పడిపోతావు. పదార్థాన్ని మారిస్తే సృష్టి మొత్తం పాడైపోద్ది. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏం తేలుతుందంటే, వ్యక్తిగతంగా మనిషికైనా లేదా సృష్టిపరంగా వస్తువులకైనా ఏ విషయంలో అయినా ఉన్నది ఉన్నట్టుగా సృష్టి ఉండటమే తప్ప దేవుడు మార్చటం అనేది ఉండకూడదు యాజ్ పర్ రూల్స్. అయితే నువ్వు ఇంత విచక్షణగా ఆలోచించవు గనక, స్వార్థంతో ఆలోచిస్తావు గనుక, దైవశక్తి అంటే ఏంటో తెలుసుకోవు గనుక, దాని యొక్క విస్తృతిని గమనించవు గనుక, నా వరకు ఈ కష్టాలు తొలగించే, బాధలు తొలగించే, ఈ కన్నీళ్లు తొలగించే, నేను ఎలా ఉన్నా నన్ను రక్షించే, కాపాడే, నేను బాగానే ఉన్నాను, ఎందుకంటే నీ భజన చేస్తున్నాను, నిరంతరం నిన్ను ప్రార్థిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అలా అడుగుతావు దేవుణ్ణి. అది నీ భావన మాత్రమే తప్ప అసలు అది ఏ విధంగానూ మార్చడానికి అవకాశం లేదు, కుదరదు. పదార్థాలు మారిస్తే సృష్టి మొత్తానికి ఇబ్బంది అవుద్ది. వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని మారిస్తే మొత్తం నీ జీవితమే ఇబ్బంది అయిపోద్ది. నీలో ఏదో ఒకటే గుణం ఉండిపోద్ది, దానికి సంబంధించిన జబ్బులు వచ్చేస్తాయి, అది అధికమైపోద్ది. కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు గమనించుకుంటూ బతికితేనే కుదురుతుంది ఇక్కడ. అందుకని నువ్వే కర్తవే. నిన్ను నువ్వు గమనించుకొని అధ్యయనం చేసుకుంటూ బతకాలి. కాబట్టి నీ కర్మలకు నువ్వే బాధ్యుడివి, నీ కర్మలకు నువ్వే బాధ్యురాలి. ఎందుకంటే జీవితం ఒక అధ్యయనం, నీ మీద జరుగుతున్న అనుభవాల అధ్యయనం. ఆ అనుభవాలను చూసుకుంటూ నువ్వు నడుచుకుంటూ నేను నీ జీవితాన్ని ఎలా ఉంచుకోవాలనుకుంటున్నావో అలా మార్చుకుంటూ వెళ్ళాలి తప్ప ఇక్కడ ప్రార్థన చేసి ప్రేయర్లు చేసి ఎవరిని అడగటానికి లేదు. ఎందుకని సృష్టి ఫిక్స్ అయిపోయింది. అలాంటి దైవభక్తి తప్పని నేను అసలు చెప్పట్లా. దైవభక్తి మన మించిన ఒక శక్తి ఉంది, సృష్టికో శక్తి ఉంది, సృష్టి శక్తి ఉంది, మన మించిన దేవుడు దేవత అనేటువంటి ఒక విధానాన్ని మహాత్ములు ఎందుకు క్రియేట్ చేశారంటే నిజంగా శక్తి ఉన్నది సత్యమే. అది మన మించి ఉందా, మన మించలేదా అనేది తర్వాత విషయం. నేను శరీరం అన్న భావనలో నువ్వు పరిమితంగా జీవిస్తున్నప్పుడు నేను మించిన శక్తి ఉందని చెప్పాలి. అనంత ఆత్మశక్తి దాకా అధ్యయనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నిన్ను మించిన శక్తిని నువ్వు వెతుకుతున్నదేదో అది నువ్వేం చెప్పాలి. అంటే నీకు అంత జ్ఞాన శక్తి వచ్చినప్పుడు అది ఒకటైపోద్ది. అప్పటి వరకు అది అనేకంగానే ఉంచాలి దాన్ని, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి. నిన్ను మించిన శక్తి ఉంది కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఆ శక్తికి నచ్చినట్టుగా మంచిగా బతకాలి, చెడు చేయకూడదు అన్న విషయంలో తప్ప ఆ శక్తి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మార్చేసి రోజు నిన్ను రక్షించి కాపాడేస్తుంది. ఇప్పుడు లంచాలు తీసుకున్నటువంటి ఆఫీసర్లు నీకు అనుకూలంగా పనిచేసినట్టు,
లంచాలు తీసుకున్న అనేక డిపార్ట్మెంట్లో అధికారులు నీకు అర్హతలు లేకపోయినా ఏమి లేకపోయినా నీకు లంచాలు తీసుకున్నారు కాబట్టి నీకు అనుకూలంగా పనిచేసి పెట్టేసినట్టు, నీకు అర్హత లేకపోయినా లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చినట్టు, లంచాలు తీసుకునే వాళ్ళందరూ అర్హత లేని వాళ్ళందరికీ అడ్డమైనవన్నీ చేసి పెడతారు. అలా దేవుడు ఎందుకుంటాడు? దేవుడు అలా ఉండడుగా. ఒకవేళ దేవుడు ఉంటే, దేవత ఉంటే, సృష్టికర్త ఉంటే, అధిపతి ఉంటే, మొత్తం సృష్టి తనదే కనుక నీ దగ్గర లంచాలు తీసుకుని వేరే వాళ్ళకి అన్యాయం ఎందుకు చేస్తాడు? కాబట్టి రూల్స్ మార్చబడవు, మొత్తం రూల్స్ ఒకటిగానే ఉంటాయి సృష్టి మొత్తానికి. ఎందుకంటే సృష్టి మొత్తానికి అధిపతి ఒకటే అయినప్పుడు ప్రత్యేకంగా నీ గొప్పతనమే ఉంది, ప్రత్యేకంగా నీకు మేలు ఎందుకు చేస్తాడు? అందరూ సమానమేగా, అన్ని సమానమేగా. కాబట్టి మహిమలు మాయలు అద్భుతాలు నువ్వు కోరుకున్నా జరగవు. జరుగుతాయి అనుకుంటే నీ భ్రమ ఎండమావుల్లో నీళ్లు తాగి దాహం తీర్చుకుందాం అనుకుంటున్నావు. అది నీ భ్రమ చేత, ఆశ చేత, అత్యాశ చేత పుట్టింది. దాన్ని పెంచి పోషించేవాళ్ళు ఆల్రెడీ మనుషుల్ని మోసం చేసేవాళ్ళు మనుషుల్లోనే ఉంటారు కనుక, మనిషిలోనే ఆ దుర్బుద్ధి ఉంటుంది కనుక అసలు కోరుకునేవాడే దుర్బుద్ధి ఉన్నాడు. నాకు మహిమలు జరగాలి, మాయలు జరగాలి, అద్భుతాలు జరగాలి, నా వరకు నేను నిరంతరం రక్షింపబడాలని కోరుకునేవాళ్ళే దుర్బుద్ధి ఉన్నవాళ్ళు. ఎందుకని? నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు అలాంటి అక్కర్లు అసలు సృష్టి నియమాలకు తగ్గట్టు నువ్వు మంచిగా జీవించుకుంటూ వెళ్ళిపోతే నీ జీవితంలో అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు చెడు చేసిన రక్షించమంటే ఎవడు రక్షిస్తాడు? ఎలా కుదురుతుంది అది? సృష్టి నియమాలకు విరుద్ధంగా. కాబట్టి కోరుకునేవాళ్ళే ఆశ, అత్యాశ, దురాశ పరులైనప్పుడు వీళ్ళు కోరుకుంటున్న వాళ్ళు మనుషులే కదా. ఈ మనుషుల్లో ఉన్న వాళ్ళందరూ అత్యాశ పరులు, దురాశ పరులు కదా. వాళ్ళ కోరికలు తీర్చేస్తారులే, తీరతాయి, జరుగుతాయి, మేమున్నాం, మీకు ఎందుకు దేవుడి తరపు ప్రతినిధులు అని వాళ్ళు మీలాగానే మీరు ఎలా అయితే మేము తప్పులు చేసినా రక్షించబడాలని కోరుకుంటున్నారో అలా వాళ్ళు ఇంకో దుకాణాలు ఓపెన్ చేశారు మిమ్మల్ని మోసం చేయడానికి. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. సింపుల్ అది. వాళ్ళు మనుషులే, మనలాంటి మనుషులే. అంటే కోరుకునేవాడు అయాచితంగా కష్టపడకుండా పొందేయాలని, తప్పులు చేసినా రక్షింపబడాలని, ఎలా జీవించినా సుఖంగా రావాలని నిరంతరం కోరుకుంటూ జీవించేవాళ్ళు ఎంత అత్యాశ దురాశ పరులో, మంచిని వదిలేసి అన్యాయ అక్రమాలతో కూడా హాయిగా బతకాలి మేమని భగవంతుడిని ప్రార్థించేవాళ్ళు, దేవుణ్ణి, దేవతని, సృష్టికర్తని, సృష్టి అధిపతిని ప్రార్థించేవాళ్ళు ఎంత దురాశ పరులు, ఎంత దుర్మార్గులో. వీళ్ళు మోసం చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళు. అంతే సింపుల్ అది. అందుకని దొంగలు ఊళ్ళు పంచుకున్నారన్న సామెతలో ఆశ ఉన్నవాడు మోసపోతాడు. వీళ్ళు అలా దుర్మార్గంగా కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దుర్మార్గంగా కోరుకుంటున్న వాళ్ళని నమ్మించే పెట్టారు. ఇద్దరిదే తప్పు లేదు, ఇద్దరికి సరిపోను. దొందారా దొంగప్ప. మీరు నిజాయితీగా బతికినప్పుడు ఈ ప్రాబ్లం లేదు. అందుకని నా కర్మలకు నేనే బాధ్యున్నా అంటే ఖచ్చితంగా ఎంపిక నీదే. నీ అనుభవాలన్నీ నీ జీవన అధ్యయనములు. అనుభవం ఎప్పుడు అధ్యయనమే, అలవాటు కాదు, కోరిక కాదు. అది అలవాటు అనుకొని కోరిక అనుకునే వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు అంతే. వాటి కోసం, కోరికల కోసం జీవితం మొత్తం తగలేసుకుంటున్నారు. కాదు, అవి అనుభవాలు, అధ్యయనము. ఈ అనుభవం ఇలా ఉంది, ఈ అనుభవం ఇలా ఉంది, ఈ అనుభవం ఇలా ఉంది, ఇలా ఈ అనుభవాలు నా జీవితం మీద ఇలా పనిచేస్తున్నాయి, నాకు ఇటువంటి బుద్ధిని కలిగిస్తున్నాయి, ఇటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి, ఇటువంటి చెడుని మంచిని కలిగిస్తున్నాయి. కాబట్టి దీన్ని నేను ఎలా మలుచుకొని మంచిలో ప్రయాణించాలని వెళ్ళినప్పుడు అది మోక్షం దాకా దారి తీసుకెళ్ళిపోదు, మంచి మోక్షానికి దారి. అలా నువ్వు అధ్యయనం చేసుకుంటూ మంచిలో సాగుతూ ఉండాలి. మంచి ఆరోగ్యం, మంచి మనస్సు, మంచి బుద్ధి, మంచి ఆలోచన, మంచి పనులు, మంచిని వినటం, మంచిని చేయటం, మంచిగా ఉండటం, ఇది మొత్తం మోక్షానికి దారి తీసుకుంటూ వెళ్ళిపోదు. అందులోనే ఉంది అది. అందుకని మొత్తం అనుభవ సారం జీవితం అంతా కూడా ఎక్స్పీరియన్సులతో ఎందుకు ఉంటుంది? బాధలని ఎక్స్పీరియన్సులు, సుఖాలని ఎక్స్పీరియన్సులు, అన్ని రకాల ఎక్స్పీరియన్సులు అనుభవాలకు ఎందుకు ఉంటాయంటే అనుభవం లేకపోతే అధ్యయనం ఎలా అవుతుంది? అనుభవమే అధ్యయనం, అనుభవమే చదవటం. కానీ నువ్వు చదువు సరిగ్గా చదువుకోవట్లా, అనుభవాలను పట్టుకొని కోరికలు పెంచుకొని వెళ్తున్నావు. అసలు చదువు మానేసావు నువ్వు, చదువు అనుకోవట్లా. ఊరికినే పుట్టి ఊరికినే చచ్చిపోయేట్టు సృష్టి ఎందుకు పెడుతుంది? అది చదువు. ఆ చదువు మోక్షానికి వెళ్తుంది. నేను అనంత ఆత్మశక్తిని మొత్తం ఏకశక్తిలో కలిపేస్తుంది నేను తీసుకెళ్ళి. అది అనుభవాల చదువు. దాన్ని నువ్వు కోరికలుగా మలుచుకుంటే అది నీ ప్రాబ్లం. అందుకని ఇక్కడ వరకు అసలు ముందు తీసుకుంటే నాకు ఎంపిక ఉన్నది కనుక, అనుభవిస్తున్నది నేను కనుక, ఎటువంటి అనుభవించాలో నిర్ణయించుకొని ఎంపిక చేసుకొని ఆ నేను అనుభవించదగిన విషయాన్ని పొందడానికి ప్రయత్నించి అనుభవించి దా అనుభవాన్ని పొందుతుంది నేను కనుక, ఎంపిక నాది కనుక, ప్రయత్నం నాది కనుక, అనుభవం నాది కనుక, కర్తను నేనే.
నా కర్మలకు నేనే బాధ్యుడిని, నా కర్మలకు నేనే బాధ్యురాలిని. ఫస్ట్ పాయింట్ ఇది అయిపోయింది. ఇప్పుడు సృష్టికర్త అయినటువంటి అధిపతి ఎవరో ఉన్నారు కనుక, ఆ అధిపతి దేవుడో దేవతో నాకు తెలియదు, ఎవరో ఒకళ్ళు ఉన్నారు కనుక నేను ఆ దేవుణ్ణో దేవతను నా బుద్ధిని మార్చమని ప్రార్థించవచ్చా? నా బుద్ధిని మార్చమని ప్రార్థించవచ్చా అన్నప్పుడు ప్రార్థించుకోమని ప్రార్థనాలయాలు పెట్టారు, నిన్ను మించిన శక్తి ఒకటి ఉందని. కానీ అసలు ఎంపిక ఛాయిస్ ఎవరిదే? ఎంపిక అనేదే నీ చేతిలో పెట్టినప్పుడు, నీ బుద్ధే ఎంపిక చేసుకుంటున్నప్పుడు ఎవరినో నా బుద్ధిని మార్చమని ప్రార్థించడం ఏంటి? నా బుద్ధిని ఇలా ఉంచుకోవాలి, నువ్వు కదా అనుకోవాలి. వాళ్ళెవరో నీ బుద్ధిని ఎలా మారుస్తారు? వాళ్ళు అసలు ఎక్కడున్నారు, నీకు ఎక్కడ కనపడ్డారు? బుద్ధిని నీ అధీనంలో ఉన్న బుద్ధి, అది ఏం తినాలో, ఏం తాగాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు అన్నీ తెలుసు. కానీ మార్చు, నాకు నేను మార్చుకోలేకపోతున్నాను, నా బుద్ధిని నువ్వు మార్చని ఎవరిని అడుగుతావు? ఎవరు కనపడుతున్నారు అక్కడ నీకు? ఒకవేళ నువ్వు అలా అడిగావు, మళ్ళీ ఇందాక సేమ్ స్టోరీ వచ్చింది. ఇందాక చెప్పా మీకు తినేటప్పుడు, అయ్యా నాకు తింటే వేడి చేస్తుంది కాబట్టి ఆ పదార్థం యొక్క గుణం మార్చు అని అడిగావు సృష్టికర్తని. ఆ పదార్థ గుణం మార్చాడు సృష్టికర్త. అప్పుడు ఆ పదార్థం చలవైపోయింది. ఇప్పుడు మొత్తం ప్రపంచ ప్రజలందరికీ అది చలవగా పనిచేస్తుంది. అప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితులు ఏంటి? గుణమే మారిపోతే అది ప్రమాదం అవుద్దిగా. పోనీ నీ శరీరంలో నీకు వేడి చేయకుండా చలవ చేసేలా పెట్టాడు. అప్పుడు నీకు అసలు వేడే చేయకపోతే నీ శరీరంలో మొత్తం చలవే అయితే అప్పుడు నువ్వు నాశనం అయిపోతావుగా. అందుకని గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ రైట్. అందుకని వేడి చలవ అన్ని రకాలుగా ఉండే అన్ని పదార్థాలు ఉన్నాయి. నువ్వు చూసుకొని వేడి చేసినప్పుడు చలవ తిను, చలవ చేసినప్పుడు వేడి తిను, అలా అన్ని రకాలు మార్చుకుంటా వెళ్ళాలి నువ్వు. అదే అనుభవం, అందుకే అనుభవం, అదే అధ్యయనం. నిన్ను నీ నియంత్రణలో నువ్వు ఉంచుకునేలా ఇవ్వబడిన సృష్టి నీ ఎంపిక. మరి ఇప్పుడు నా బుద్ధిని మార్చని ఎవరిని అడుగుతావు? ఎలా అడుగుతావు? బుద్ధి వల్లనే కదా అసలు జరుగుతుంది ఇదంతా. సృష్టిలో అందరికీ వచ్చింది వాళ్ళ బుద్ధి, వాళ్ళ గుణం, వాళ్ళ స్వభావం వల్లనే మంచి చెడులు వస్తున్నాయి. అలా నువ్వు అడిగితే మార్చేసే విధానం ఉండుంటే నిన్ను మార్చిన ఇబ్బంది అవుతుంది. నా బుద్ధిని మార్చని అడిగావు అనుకో, ఊరికి ఆలోచించండి. నీ బుద్ధిని మార్చి సపోజ్ ఇప్పుడు మంచిలో ఉండాలి, మంచిగా మాత్రమే ఉండాలి, చెడు చేయకూడదు అని నీ బుద్ధిని మార్చారు అనుకుందాం. అది కూడా ఉదాహరణ తీసుకున్నాం. ఇప్పుడు నువ్వు ప్రార్థించిన దేవుడు, దేవతో, సృష్టికర్త నీ బుద్ధిని మార్చేశారు. నీకు అసలు చెడు ఆలోచనే పుట్టదు. వాళ్ళు మారిస్తే అలాగే ఉంటుంది, మొత్తంగా మూలంలో మారిపోద్ది. అది మార్చేశారు. నీకు చెడు ఆలోచనే పుట్టదు. నువ్వు అబద్ధం చెప్పు, అసత్యం చెప్పు, అన్యాయం చేయు, అక్రమాలు ఉండవు, మొత్తం మంచే. నీలో నోట్లోంచి అసత్యం అనే పదం కూడా రాదు. ఓకే, ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు. ఇప్పుడు ఎవరో దొంగలు పడ్డారు మీ ఇంట్లో వచ్చి ఇప్పుడు నీ పేక మీద కత్తి పెట్టి డబ్బు ఎక్కడ దాసావో చెప్పు, మొత్తం ఎంత సంపాదించావో చెప్పు, ఇప్పుడు ఆ డబ్బులన్నీ మేము ఎత్తుకుపోతాం అని అడిగారు. ఇప్పుడు నువ్వు బుద్ధిని మార్చేసరికి నువ్వు అబద్ధం చెప్పవుగా. ఎందుకని? సృష్టి మారిస్తే సమూలంగా మారిపోద్ది. అది దాని గుణమే అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ గుణం ఎప్పటికీ మారదు, పచ్చిమిరపకాయ గుణం ఎప్పటికీ మారదు. ఎందుకని? సృష్టి పెట్టింది. అల్లం గుణం ఎప్పటికీ మారదు, ఎందుకని? అది సృష్టి పెట్టింది. అలాగే నీ గుణాన్ని సృష్టి మార్చేసింది అనుకో, సమూలంగా మారిపోద్ది నీ బుద్ధి. ఇంక నువ్వు అబద్ధం కూడా చెప్పలేవు, ఎప్పుడు నిజమే చెబుతావు. అలా నిజం చెప్పి ఇప్పుడు దొంగలు వచ్చి నీ పీక మీద కత్తి పెట్టి మొత్తం నీ సామాన్ ఎక్కడుంది, నీ సంపద ఎక్కడుంది, ఎక్కడ దాసావంటే నువ్వు అన్ని వివరాలు చెప్పేస్తావు, ఎత్తుకుపోతారు. రోజు అలాగే జరుగుద్ది నీ జీవితంలో, అన్ని విషయాలు ఇలాగే జరుగుతాయి. అప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? అందుకని సృష్టి ఏం చేసిందంటే, సృష్టి శక్తి నీకు ఛాయిస్ ఇచ్చింది. దేశకాల పరిస్థితులను బట్టి ఇప్పుడు దొంగలు వచ్చారు, దొంగలకి అబద్ధం చేయడం అబద్ధం అవుద్దా? మంచి అయినా చెడైనా ఫలితాన్ని బట్టి ఉంటది. మనం అసత్యం చెబితే ఎదుటి వాళ్ళకి మేలు జరగచ్చు ఒక్కోసారి. ఇప్పుడు ఎవరో దొంగలు ఒక స్త్రీని మానభంగం చేద్దామని తరుగుతున్నారు. అర్ధరాత్రి ఏదో బస్సు దిగి వెళ్తుందామని ఇద్దరు కుర్రోళ్ళు చూశారు, తాగేసి ఉన్నారు, మానభంగం చేద్దామని ఆవిడ వెంట పడుతున్నారు. ఆవిడ పారిపోతూ చీకటి సందులోంచి పరిగెత్తింది. మనం ఏదో అక్కడే కూర్చొని ఉన్నాం. ఆ సమయంలో మనం అక్కడ ఉన్నాం. ఆమె మన ముందు నుంచే పరిగెత్తి వెళ్ళి గోడ వెనకాల దాక్కుంది, చూసాం మనం, మనకు కనపడుతుంది ఆమె.
ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ఉన్నారు, మనం ఒక్కళ్ళమే ఉన్నాం, పోనీ మనం మంచోళ్ళమే రక్షిద్దామన్నా కూడా మన శక్తి సరిపోదు, వాళ్ళు తాగేసి ఉన్నారని మనం కొడతారు, మనకు కూడా భయం వేసింది. ఇప్పుడు వాళ్ళు ఇటు స్త్రీ ఒక అమ్మాయి పరిగెత్తుకొచ్చింది చూసావా అని అడిగారు. అడిగితే ఇప్పుడు నువ్వేం చెప్పాలి? దేవుణ్ణి బుద్ధిని మార్చేసాడు మంచోడు కాబట్టి అదిగా గోడ పక్కన ఉంది, వెళ్ళి మానభంగం చేసుకోండి, రేపు చేసుకోండి అని చెప్పాలా? అప్పుడు ధర్మం ఏంటి? అక్కడ ధర్మము సత్యము అసత్యము కాదు, ఫలితం ఏంటి? లేదు బాబు ఇటు ఎవరు రాలేదు, నేను ఎక్కడే కూర్చొని ఉన్నాను, అసలు ఎవరు లేరు, ఇటైతే ఎవరు రాలేదు, మీరు ఆ పక్క సందులు బోర్డు అన్నీ చూడండి ఎవరిని వెళ్ళారేమో అని అబద్ధం చెబితే అప్పుడు ఆ అబద్ధ ఫలితం ఆమెకు రక్షణ అయింది. ఎందుకని అక్కడ జరుగుతుంది తప్పు కార్యం కదా. అప్పుడు అసత్యమే సత్యం. అక్కడ ఎవడికి ఇష్టం వచ్చినట్టు అన్వయించుకుంటూ కాదు, ఫలితాన్ని బట్టి. అందుకని సృష్టి శక్తి ఏం చేసింది? నీకు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చింది. అందుకని కొన్ని చోట్ల నువ్వు అసత్యం చెప్పటమే ధర్మం అవుతుంది, కొన్ని చోట్ల అబద్ధం చెప్పటమే ధర్మం అవుతుంది. ఇప్పుడు నీ సంపాదన ఎవడో దోచుకుపోతున్నాడు, ఎందుకు? స్నేహితులు బోల్డ్ మంది రొటీన్ లైఫ్లో నిత్యం మన చుట్టూ ఉండేవాళ్ళు, స్నేహితులు, పని మనుషులు, తెలిసిన వాళ్ళు అందరూ చెప్పులు అడుగుతూ ఉంటారు, ఎక్కడో దాకా అక్కడ. చాలా సింపుల్ విషయం. బంధువులు అందరూ మన సొంత వాళ్ళే. నన్ను దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అప్పులకు వచ్చేస్తారు, మనోళ్ళే. అప్పుడు ఏం చెప్పాలి? అందరికి అప్పులు ఇచ్చుకుంటూ పోతే మనమేమవుతాం, మన కుటుంబం ఏమవుతుంది? నేను అబద్ధం చెప్పనండి, దేవుడు నా గుణం మార్చేసాడు, బుద్ధి మార్చేసాడు అంటే అది అబద్ధం కాదు, దాన్ని లౌక్యము. జస్ట్ ఊరికనే నేను ఎవరిని బాధ పెట్టట్లా, నేను బాధపడకుండా నా డబ్బు తీసేసుకుంటున్నారు, బోల్సార్లు అప్పులు ఇచ్చాను, తిరిగి ఎవరు మళ్ళీ వచ్చి అన్న అంటారు, తమ్ముడు అంటారు, అక్క అంటారు, చెల్లి అంటారు, అమ్మ అంటారు, నాన్న అంటారు, కొడుకు అంటారు, కూతురు అంటారు, ఏదో బంధాల పేర్లు చెబుతారు, కానీ డబ్బులు అడుగుతారు వచ్చి నిరంతరం. మరి నేను నా కుటుంబాల్లో బతకాలన్న భావన వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? బాబు నా దగ్గర లేవు డబ్బులు, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేనే ఇవ్వలేనని చెప్పాలి. అబ్బాయి నేను అసత్యమానండి అని అందరికి ఇచ్చావనుకో నువ్వు పోతావు. అందుకని జీవితంలో ఇవన్నీ అవసరం. ఒక మనిషిలో అసత్యం ఎందుకు పెట్టబడింది, అధర్మం ఎందుకు పెట్టబడింది? సృష్టి మొత్తం ధర్మంగా పెట్టలేదా సృష్టిని? ఏదో ఒక్క రకంగానే పెడితే సృష్టి అసలు నడవదు. అందుకే పగలో రాత్రి ఏంటి? రాత్రి అనేది ప్రజలకి చెడు చేయడానికి వచ్చింది కాదు. రాత్రి పగల యొక్క సూర్య తాపం అధికమైపోతే భూమి మీద జనం బతకడానికి కుదరదు. అసలు వృక్షజాతులు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు, జీవజాలం అంతా చచ్చిపోతుంది. అందుకని సూర్య వేడిని బ్యాలెన్స్ చేయటం కోసం సూర్యుడు లేకుండా చల్లదనం రాత్రి వస్తుంది, సూర్యుడు ఉండడు. అప్పుడు పగల వేడి బ్యాలెన్స్ అయిపోద్ది. మళ్ళీ ఇదే పగలు రాత్రి కంటిన్యూ అయిపోతే చలి ఎక్కువైపోయి మళ్ళీ వేడి లేక జనం చచ్చిపోతారు, జీవరాశి చచ్చిపోతాయి, చెట్లు చచ్చిపోతాయి. అందుకని మళ్ళీ సూర్యుడు వస్తాడు. బ్యాలెన్సింగ్ అంతే లైఫ్. అది బ్యాలెన్సింగ్ లో మొత్తం భూమి నడుస్తుంది. నువ్వు కూడా అలాగే నడవాలి. అందుకని అసత్యం అవసరమైన చోట అవసరం, అది అబద్ధం అవసరమైన చోట అవసరం, అది రక్షణ. అది ఒక చోట అసత్యమే రక్షణ, ఒక చోట సత్యమే రక్షణ. అది ఎక్కడ అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. అదే విచక్షణ జ్ఞానము. కాబట్టి నా కర్మలకు నేనే బాధ్యుణ్ణి. ఇప్పుడు ఎవరినో నా బుద్ధిని మార్చమని అడిగితే బుద్ధి మొత్తం మారిపోతే ఏకత్వం అయిపోద్ది, ఒక గుణం అయిపోద్ది, సమూలంగా మారుస్తారు తప్ప. అప్పుడు ఎవరినో బుద్ధిని మార్చమని అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? నా బుద్ధి నా మాట పనిచేయట్లేదు, నా స్టీరింగ్ ఎవరి చేతిలోనే పెట్టాం. ఇప్పుడు ప్రతి విషయానికి నీకు రోజు దేవుడు సృష్టికర్త వచ్చి ఆన్సర్ ఇస్తా ఉంటాడు ఏంటి? బుద్ధిని మార్చేస్తే ఇక్కడ చేయొచ్చు, చేయకూడదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అని. ఒకవేళ అలా పోనీ ఒక సృష్టికర్త, ఒక దేవుడు, దేవత రోజు నిన్ను నడుపుతున్నారు అనుకుందాం. అప్పుడు నువ్వు ఇంక రోబోట్ అయ్యావు, మనిషి కాదుగా రోబోవు. నువ్వు యంత్రానివి, ఒక కారు లాగా, వాహనం లాగా నిన్ను ఎవరో నడుపుతున్నారు. అలా కాదుగా. అప్పుడు నువ్వు మనిషి అవ్వవు, వాహనంలాగా అవ్వాలి నువ్వు. అప్పుడు వాహన దశను కోరుకుంటున్నావా? అప్పుడు వాహనం అవ్వమంటే ఉన్నాయి మోటార్ సైకిళ్ళు, కార్లు, గీర్లు, బోర్డులు ఉన్నాయి. ఎవడొకడు నడుపుకుపోతా ఉంటాడు, వాటికి స్వయం ప్రతిపత్తి ఉండదు. కానీ నీకు స్వయం ప్రతిపత్తి ఉంది అంటేనే ఇంకా నీ దాంట్లో నేను కల్పించుకోను అని సృష్టి శక్తి చెప్పింది. నీ పాప పుణ్యాలు నువ్వు అనుభవిస్తావు అని. కాబట్టి నేను ప్రార్థించవచ్చా దేవుణ్ణి, దేవతని అంటే నీ ఆనందం కోసం నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ మార్పులు చేర్పులు నీ కోసం ఇక్కడ జరగవు అనేది ప్రాక్టికల్ సత్యం. నాకు అర్థమేం చెబుతున్నా. కానీ మిమ్మల్ని నమ్మించే వాళ్ళు 1,000 మంది ఉన్నారు. మహిమలు జరుగుతాయి, మాయలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి,
లేకపోతే ఈ ప్రార్థనలు, ఈ ప్రేయర్స్, ఈ మతాలు, ఈ మత పెద్దలు, ఈ మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు, దైవ ప్రచారాలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అసలు ప్రార్థించమని వాళ్ళు చెబుతున్నారు. ప్రార్థిస్తే నీకు లాభాలు వస్తాయని చెబుతున్నారు, అందుకని నువ్వు ప్రార్థిస్తున్నావు. ప్రార్థించమని వాళ్ళు చెబుతున్నారు, ఎందుకని ప్రార్థనలు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి చిల్లర వస్తుంది, డబ్బులు వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మనుషులు వస్తారు, వాళ్ళకి సేవలు దొరుకుతాయి, నిన్ను పరిపాలించవచ్చు వాళ్ళు ఒక మాటలో చెప్పాలండి. అందుకని ప్రార్థించమని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. అయితే విధానం మాత్రం తప్పు కాదు. ఇందులో మోసగాళ్ళ గురించి మాత్రమే చెబుతున్నా. నీ కోసం నువ్వు ప్రార్థించినా విధానం మార్చబడదు, కానీ నువ్వు ప్రార్థించుకో. ఎందుకనంటే తెలియని స్థితిలో, పసిస్థితిలో, పసిబాలుడుగా సాగుతున్నప్పుడు, నిన్ను మించిన శక్తి ఉందన్నప్పుడు ఆ శక్తిని ప్రార్థించేది ఎందుకు అంటే మంచి నేర్చుకుని మంచిగా ఉండడానికి. జ్ఞానం తెలుసుకునే వరకు నేను చెడు చేయకుండా ఉండాలంటే నన్ను మించిన వాళ్ళు ఒకళ్ళు నన్ను గమనిస్తున్నారని నాకు తెలియాలి. దాన్ని ప్రార్థిస్తూ, ఎందుకంటే ప్రార్థించమంది దాన్ని నిరంతరం గుర్తుంచుకోవడానికి, అంతే తప్ప నేను రక్షిస్తుందని కాదు. దాన్ని ప్రార్థిస్తున్నావు అనుకో, రోజువారీ జీవన విధానంలో కలిపేసుకున్నావు అనుకో, ఆచార సాంప్రదాయాలు పాటిస్తున్నావు అనుకో, ఆ పద్ధతుల్లో జీవిస్తున్నావు అనుకో, దాన్ని మర్చిపోకుండా ఉంటావు. మర్చిపోకుండా ఉంటే తప్పు చేయకుండా ఉంటావు. అలా నువ్వు మంచిలో జీవించడానికి ప్రార్థించమన్నారు. ఒక దేవుణ్ణి అనుసరించమన్నారు, ఒక మతాన్ని అనుసరించమన్నారు, గురువుని అనుసరించమన్నారు, గ్రంథాన్ని అనుసరించమన్నారు. ఎందుకు? నువ్వు తప్పులు చేయకుండా ఉండటానికి. అనేటప్పుడు నువ్వు తప్పులు చేస్తే నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఇందులో ఏ ప్రాసెస్ మార్చబడదు, అది సృష్టి తీరు నీకు ముందే చెబుతున్నాను. మరి ఇవన్నీ ఎందుకు పెట్టారంటే నువ్వు మంచిగా బతకడానికి, దాన్ని మర్చిపోకుండా, సృష్టి శక్తిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే మంచిగా బతుకుతావని. అంతేతప్ప నువ్వు ఎలా బతికినా అది నిన్ను రక్షిస్తుందని చెప్పేవాళ్ళు అందరూ నిన్ను మోసం చేస్తున్నారు. వాళ్ళు మోసగాళ్ళు, మోసగత్తులు. సింపుల్ థింగ్ అంతే. ఎందుకని సృష్టి ఫార్ములా మార్చబడదు. సృష్టి నియమాలు, విధానాలు, పద్ధతులు మార్చబడితే వచ్చే నష్టం ఇందాక చెప్పాను. నీ శరీరాన్ని మార్చినా, ఆహార పదార్థపు గుణపు మార్చినా ఏమవుద్దో మిగిలిన అన్ని విధానాల్లోనూ అలాగే అవుద్ది. నీ ఒక్కడికి ఏది చేసినా రూల్స్ మొత్తం సృష్టి నాశనం అయిపోదు. కాబట్టి రూల్స్ బ్రేక్ అవ్వవు. రూల్స్ ఎప్పుడు సమతూకంలో వెళ్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, నా బుద్ధిని మార్చమని అడగవచ్చా అంటే, నీ బుద్ధి నీ చేతిలో పెట్టినప్పుడు, నీ ఎంపిక నీదైనప్పుడు నీ బుద్ధిని అసలు ఎవరు మారుస్తారు? మార్చననే కదా ఎంపిక నీకు ఇచ్చింది. ఒకవేళ బుద్ధిని మారిస్తే, నీ బుద్ధిని ఇంకొకళ్ళు మారుస్తుంటే, దైవశక్తో, సృష్టి శక్తో, ప్రకృతి శక్తో ఎవరొకళ్ళు, అప్పుడు నువ్వు ఒక వాహనంలో అవుతావు తప్ప నీకు స్వతంత్రత ఉండదు. అలా వాహనాలు ఉన్నాయి. కాబట్టి సృష్టి శక్తి నీ బుద్ధిలో కల్పించుకోదు కనుకనే కర్మ సిద్ధాంతం వచ్చింది. కర్మ సిద్ధాంతం పెట్టింది సృష్టి శక్తే. నీ బుద్ధిని మార్చటం అనే విషయంలో నేను కల్పించుకోను, నేను మంచి చెడు చెప్పి ఊరుకుంటాను. అలా ఎప్పుడు మంచి చెడు ప్రపంచంలో చెప్పబడుతూనే ఉంటుందని నాకు అది వినాలని కూడా చెప్పాను ముందే మీకు. దాన్ని బట్టి నీ బుద్ధిని నువ్వే నడుపుకోవాలి. నువ్వు నడుపుకున్న దాన్ని బట్టి నీ కర్మఫలాలు ఉంటాయి. ఇది నాకు అర్థమైంది. తర్వాత ఆ బుద్ధిశక్తి దేవుడో దేవతో ఎవరో నాకు తెలియదు అన్నది ఎవరు నువ్వు అనుకుంటే అది అర్థం అవటం కోసం ఏర్పాటు చేయబడిన వ్యవస్థది. సృష్టికర్త, సృష్టి అధిపతి దేవుడు అనుకుంటావా, దేవత అనుకుంటావా, లేదా ఆత్మశక్తి అనుకుంటావా, బ్రహ్మం అనుకుంటావా అనేది నీ ఎదుగుదలలో నువ్వు తెలుసుకుంటూ సాగుతున్న దశలలో అనేక స్టేజీల్లో ఆ పేర్లు మారిపోతుంటాయి. దేవుడు దేవత అనుకున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఒక మతంలో నువ్వు ఒక బాలుడుగా నర్సరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ స్కూల్ పిల్లల్ని బొమ్మలతో ఆడిస్తారు. ఇదేంటి చదువు చెప్పాలి కదా బొమ్మలతో ఆడిస్తారు ఏంటని తల్లిదండ్రులు అడిగారు అనుకోండి ఒకళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి. అమ్మ నువ్వు తీసుకొచ్చింది 2.5-3 సంవత్సరాల పిల్లోడిని, స్కూల్ అంటేనే బోర్డుని ఏడుస్తున్నాడు, అదిగో చూడు గేటు పట్టుకు ఏలాడుతున్నాడు, లోపలికి రావట్లేదు, నీతో ఇంటికి వచ్చేస్తాను బోర్డుని ఏడుస్తున్నారు పిల్లలు. అందుకని కాసేపు వాళ్ళని మైమరిపింపజేసి 2-3 నెలలు ఈ బొమ్మలతో ఆడిస్తాము. వాళ్ళ ఈ బొమ్మలకు అలవాటు పడిపోతారు. ఓహో ఇక్కడికి వచ్చేది ఆడుకోవడానికి తప్ప ఇబ్బంది ఏం లేదు, వీళ్ళందరూ మంచివాళ్ళే, మా అమ్మ నాన్న లాంటి వాళ్ళని మమ్మల్ని నమ్ముతారు. మమ్మల్ని నమ్మటం మొదలు పెట్టినాక నిదానంగా చదువు చెబుతాం, అక్షరాలు నేర్పుతాం, అది కూడా బొమ్మలతో నేర్పుతాం. ముందు ఈ బొమ్మల నుంచి పదాలు నేర్పుతాం. ఇదిగో ఏ ఫర్ యాపిల్ అంటాం, బి ఫర్ బాల్ అంటాం, సి ఫర్ క్యాట్ అంటాం, డి ఫర్ డాడీ అంటాం, ఎం ఫర్ మమ్మీ అంటాం, అన్ని అలా చెప్పుకుంటూ వస్తాం. అక్కడి నుంచి చదువు వస్తుంది అని చెబుతాడు మీరు. ఇది సేమ్ అంతే. అందుకని మీరు ఫస్ట్ దేవుడు, దేవత, అధిపతి, సృష్టికర్త అనుకుంటూనే వెళ్ళాలి. ఇలా వెళ్ళితే ఇక్కడ మనం మాట్లాడుకున్న అంశాలు ఏంటి? ఒకటి, ఆయన అడిగిన ప్రశ్నలో నా కర్మలకు నేనే బాధ్యుడిని. అవును, అది మీకు చెప్పాను క్లియర్గా. నా బుద్ధిని మార్చమని అడగొచ్చా? మార్చమని నువ్వు అడగొచ్చు. అడగమని ఎందుకు విధానాలు పెట్టారంటే
నిన్ను మించిన శక్తి ఒకటి ఉందని నిరంతరం నువ్వు గుర్తుపెట్టుకుని ఆ శక్తి నన్ను గమనిస్తుంది కనుక ప్రార్థించుకుంటూ నీ బుద్ధిని నువ్వే మార్చుకొని మంచి మార్గంలో నడవటానికి. నీ బుద్ధిని ఒకవేళ ఆ శక్తి మార్చేస్తే నువ్వు ఒక యంత్ర పరికరాన్ని అవుతా ఉంటావు. అసలు నీ బుద్ధిని నేను మార్చను అనే విధానంలోనే ఒకవేళ మారిస్తే ఏమవుద్దో కూడా చెప్పాను. దొంగలు పెడితే అది కూడా చెప్పాను మీకు. సత్యం అవసరమే, అసత్యమో అవసరమే జీవించడానికి. అయితే దాన్ని ఎక్కడ ఉపయోగించాలి అనేది పాయింట్. అది ఎప్పుడు మంచిగానే ఉపయోగించాలి. ధర్మము అధర్మము అవసరమే, సత్యము అసత్యము అవసరమే, మంచి చెడు రెండు అవసరమే. కానీ వాటిని ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలి అనే దాన్ని బట్టి నీ మంచితనం ఉంటుంది. మంచిగా జీవించటం అంటే అది, ధర్మంగా జీవించటం అంటే అది. అందుకనే రెండు ఉండేలా పెట్టింది సృష్టి, ఆ రెండు మనిషిలో పుట్టేలా. కాబట్టి ఇప్పుడు నీ బుద్ధిని మారిస్తే నువ్వేదో ఒకవైపుకి వెళ్ళిపోతావు, అది చాలా ప్రమాదం అవుతుంది. నీ బుద్ధిని నేను మార్చను, నేను అందులో కల్పించుకోను. ఎందుకంటే సృష్టి నియమాలలో రెండు గుణాలు మనిషిలో ఉండాలి, సత్యాసత్యములు రెండు ఉండాలి. అవి ఎక్కడ ఎలా వినియోగించుకోవాలో నీకు తెలియాలి. అది జ్ఞానంతో నువ్వు నడవాలి. కనుక నువ్వు చేసిన కర్మకు ఫలితాలు వచ్చేలా పెట్టాను. కర్మ సిద్ధాంతం కర్మ ఫలితాలు ఉన్నాయండి అనే అర్థం నీ బుద్ధిలో నేను కల్పించుకోను, మార్చను అని. ఇక సృష్టి అధిపతి గురించి చెప్పాను. నర్సరీ క్లాస్ నుంచి ప్రయాణం సాగుద్ది. నువ్వు దేవుడు అనుకో, దేవత అనుకో, ఎలా సాగినా వచ్చిన ప్రాబ్లం లేదు. ఇది దీని తీరు విధానం ఇది. ఇంకా ఈయన ప్రశ్నలో ఇప్పుడు ఏమడిగారంటే, ఇంకో పాయింట్ ఏమడిగారంటే, అర్జునుడు కృష్ణుడిని నన్ను ఏదో ప్రేరణ చేస్తున్నట్టుగా ఉన్నది, ఏదో శక్తి ప్రేరణ చేస్తున్నట్టుగా ఉన్నదని భగవద్గీతలో అన్నారు కదా. అప్పుడు ప్రేరణ చేసే శక్తి ఒకటి ఉన్నప్పుడు అసలు నా కర్మలకు నేను ఎలా బాధ్యుడిని అవుతాను? నేనే అవుతానా? ఎందుకని ప్రేరణ శక్తి ఇంకోటి కదా. అప్పుడు అది ప్రేరేపిస్తున్నప్పుడు నేను బొమ్మను కదా. ఇలా నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు సన్నాసి, అది సామాన్యుడు కాదు. ఆడన్నీ చేసి వచ్చేసి ఎదవ పనులన్నీ చేస్తాడు, నిత్యం ఎదవ పనులే చేస్తాడు. మహా సన్నాసి. అంటే ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్పాను. ఇవన్నీ నా చేత గ్రహాలు చేయించేసి, నా గ్రహ పరిస్థితులు బాగోలేదు అందుకని చేశాను, నా జాతకం బాగోలేదు అందుకని చేశాను. ఒక్కోసారి ఎందుకో దేవుడు కూడా నా చేత ఏంటి ఇలా చేయించాడు అంటుంటాడు. ఇదిగో ఇలాంటి వాళ్ళ మాటలేనే. మిడిమిడి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరిగా అందించని బోధకులు ఉన్నంతకాలం, దాన్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇది ప్రమాదకారిగానే ఉంటుంది. వాళ్ళంతా మోసగాళ్ళు, మోసగెత్తులు. ఈ మోసగెత్తులు ఇలా ఉపయోగించుకుంటారు దీన్ని. కాదది. ఆడు అలాగే చెబుతాడు ఎప్పటికీ. నా చేత గ్రహాలు చేయించి నా టైం బాగోలేదు అంటుంటాడు. అన్నీ ఆడే చేస్తాడు ఏదో పనులని. అలా బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచంలో. జాతకాలు చూసుకుంటా మేము మా సొంత వాళ్ళ చుట్టాల్లో చూసా. వాళ్ళ అబ్బాయి తాగుబోతు అయిపోయాడు, తిరిగిపోతాడు, అన్ని వ్యసనాలకి లోనైపోయాడు. అలా ఎవరైనా మన పిల్లలు కూడా అవ్వచ్చు. అది మన పెంపక లోపం అవుద్ది, తప్పు అవుద్ది. వాళ్ళ తప్పు మన తప్పు, మన పిల్లల తప్పు మన తప్పు తప్ప ఎవరిని అంటానికి లేదు. ఒకవేళ తల్లిదండ్రులు తప్పు లేకపోయినా వ్యసనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. దాన్ని మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏం చదువుతారు తెలుసా? జాతక రీత్యా ఆయన సంవత్సరాల నుంచి చదువుతున్నాడు. నేను కనీసం ఒక 25 ఏళ్ళ నుంచి చూస్తున్నా. మా వాడి జాతకం బాగోలేదు, గ్రహస్థితులు బాగోలేదు, ఇంకో 4 ఏళ్ళలో సరైపోద్ది, అందుకని అలవాట్లు చేసుకున్నాడు. ఈ మాట నాకు 25 ఏళ్ళ నుంచి చదువుతున్నాడు. ఎప్పటికప్పుడు 4 ఏళ్ళు అంటుంటాడు. కాలం మారిపోయింది, ఇప్పుడు మా వాడు మారిపోతాడని బోడిసార్లు చెప్పాడు. గ్రహస్థితులు మారిపోయినాయి, ఎల్లి నడిసని పోయింది, ఇప్పుడు అంతా మారిపోతాడు అన్నాడు. ఆడేం మారలా, ఇంకా దిగజారిపోయాడు. ఇంకా దిగజారిపోతున్నాడు రోజు రోజుకి. మరి దీనికి ఏం చేయాలి ఇప్పుడు? ఇలా కొంతమంది దేని మీద ఆధారపడి బతికేద్దాం అనుకొని తయారు చేసుకున్నారు జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు. అవన్నీ తప్ప కానే కాదు. జ్యోతిష్య శాస్త్రము అంతరిక్ష ఖగోళ శాస్త్రము మొత్తంగా చెప్పుద్ది. అది ఇండివిజువల్గా ఒక్కొక్క మనిషి గురించి నీకు ఎలా అవుతుంది, నువ్వు ఇచ్చేస్తే ఇది అవుతుంది చెప్పదు. ఇది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, తెలియని వాళ్ళకి ఏం చేస్తాం? దాని మీద బోల్డ్ మంది వ్యాపారాలు పెట్టారు. ఇప్పుడు ఎవరిని ఏమంటాం మనం? నమ్మేవాడు నమ్ముతాడు, అమ్మేవాడు అమ్ముతాడు. జ్యోతిష శాస్త్రం తప్పు కాదు. జ్యోతిష శాస్త్రం అద్భుతం. ఖగోళ శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, మొత్తం ప్లానెటరీ సిస్టమ్. ఇప్పుడు దాన్ని సైన్స్ చెప్తుంది. ఒకప్పుడు అదే జ్యోతిష శాస్త్రం పేరుతో చెప్పబడింది. కాలంలో మార్పులు వచ్చినాయి పేర్లు అంతే. అంతే తప్ప ఇండివిజువల్గా నువ్వు ఎర్ర రంగు చొక్క వేసుకుంటే ఎలా అవుద్ది, పసుపు రంగు చీర కట్టుకుంటే ఎలా అవుద్ది చెప్పేవాళ్ళు అందరూ
మిమ్మల్ని నట్టేట్లో ముంచుతున్నారు, అడ్డదిడ్డంగా మోసపోతున్నారు మీరు, వాళ్ళు మోసం చేస్తున్నారు. అయితే ఎవరు మోసపోతారు? మోసపోయేవాడు కూడా దుర్మార్గులే. అత్యాశ దురాశ ఉండి చెడు భావాలు ఉండి మంచిగా బతకలేమన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎత్తుక్కుంటారు. కాబట్టి ఇద్దరు ప్రాబ్లం లేదు, మోసం చేసినా తప్పు లేదు, మోసపోయినా తప్పు లేదు. ఎందుకంటే మంచివాడు ఎప్పుడు మోసపోడు, సింపుల్ థింగ్ అని. ఇది వదిలేద్దాం. ఇక అన్ని రకాలు ఎలాగే ఉంటాయి. ఇప్పుడు వాస్తు అంటే వాస్తు తప్పండి, వాస్తు శాస్త్రం కాదు, అది వస్తు శాస్త్రము. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ఇంజనీర్ లేడా మనకి? ఇప్పుడు ఇంజనీరింగే ఒకప్పుడు వాస్తు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఉంది, ఇంటీరియర్ డిజైనింగ్ ఉంది, అదే ఒకప్పుడు వాస్తు. ఇప్పుడు ఇంజనీరింగే ఒకప్పుడు వాస్తు. ఇల్లు కట్టుకునే విధానం అనేది ఏది ఉందో అది మొత్తం ఒకప్పుడు వాస్తు శాస్త్రం. పేరు మారింది, ఇప్పుడు ఇంజనీరింగ్ అన్నారు, ఆర్కిటెక్చర్ అన్నారు, ఇంటీరియర్ డిజైన్ అన్నారు, 100 పేర్లు వచ్చినాయి. అదంతా కలిపితే ఒకప్పుడు వాస్తు శాస్త్రం, ఇంకా చెబితే అది వస్తు శాస్త్రము. నేను శాస్త్రాలను ఖండించట్ల ముందే చెబుతున్నా. అది ఎవరి నమ్మకాలు వాళ్ళ, అది దాన్ని బట్టి ఎవరి విషయంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాగచ్చు. ఇప్పుడు నన్ను ప్రేరణ చేసే శక్తి ఏదో ఉందని అర్జునుడు కృష్ణ భగవానుడికి చెప్పాడు కదా అంటే, అసలు మీరు ఎందుకు అంత దూరాలు పరిగెడుతున్నారు? మామూలుగా ఆలోచించండి, అలా కూర్చున్నాం, చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. ఇప్పుడు ఆకలి లోపల పుట్టింది, దాని అంతటా అదే పుట్టింది. ఆకలి పుడితేనే కదా తింటున్నాం, అదేగా ప్రేరణ శక్తి. ప్రేరణ శక్తి లేకపోతే అసలు నువ్వు ఎలా బతుకుతావు? ఆకలి పుట్టడం ప్రేరణ శక్తి కదా, అది నీలో ఉన్న శరీర శక్తి సహజ లక్షణం, అది చైతన్యము, కదలిక. నీ శరీర నిర్మాణం అలా ఉంటుంది, చూడాలనిపించేలా, తినాలనిపించకపోతే తినవు కదా, అందుకని ఆకలి పడుతుంది. పుట్టిన ఆకలి మలమూత్రాలు విసర్జించాలనిపిస్తుంది, ఎందుకని శక్తిని తీసుకున్నాక వేస్ట్ లోపల ఉండిపోయింది. విసర్జించాలని అనిపించకపోతే, ఇప్పుడు మూత్రం పోయాలని అనిపించకపోతే యూరిన్కి వెళ్ళగలమా? పోయలేంగా. మల విసర్జన చేయాలని అనిపించకపోతే మల విసర్జన చేయగలమా? చేయలేంగా. అందుకని అనిపిస్తుంది, అనిపించేది చేస్తాం. అలా అన్నీ అనిపిస్తాయి లోపల, అంతే. అనిపించటమే శరీరంలో ఉన్నటువంటిది. ఆ అనిపించేది కరెక్ట్గా అనిపిస్తుందా లేదా అనేది బుద్ధి. నన్ను ఏదో ప్రేరణ చేస్తుంది కంటే ఆత్మజ్ఞానం తెలియదు కాబట్టి అర్జునుడు అడిగాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఏదో ప్రేరణ చేస్తున్నట్టుగా ఉంది నన్ను అని అర్జునుడు ఎందుకు అడిగాడు? ఆత్మజ్ఞానం తెలియదు కాబట్టి. ఆయన మనలాంటి సామాన్య మనిషి కాబట్టి, సామాన్య మనిషిలానే జీవించాడు కాబట్టి ఆయన కృష్ణ భగవాను అడిగాడు. అప్పుడు దాకా అసలు భగవద్గీత పేరెత్తకుండా వాళ్ళతో పక్కనే ఉండి వాళ్ళతో స్నేహితుడిలా సఖుడిలా సరదాగా తిరిగినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధంలో భగవద్గీత ఎందుకు చెప్పాడంటే, నాయన నీకు అసలు ఆత్మజ్ఞానం తెలియక ఇటువంటి వెరిమొర్రి ప్రశ్నలు వేస్తున్నావు, మొత్తం ఆత్మజ్ఞానం తెలుసుకో. అసలు ఆ శక్తే మొత్తం సృష్టి శక్తి, ప్రేరణ శక్తి, చైతన్య శక్తి, కదలిక, దానిలోనే సృష్టి జరుగుతుంది. ఆ శక్తి వేరు, నువ్వు వేరు కాదు. మొత్తం భగవద్గీత సారాంశం ఏంటి? ఆత్మవత్ సర్వభూతాని, ఉన్నదంతా ఆత్మమయమే. అది సగం ఇది సగం వింటాం, మనతో ప్రాబ్లం అది. అందుకని కొద్దిగా వెళ్ళాలి. అలానే మొత్తం ఒకేసారి అర్థం అవడం ఏ మనిషికి కుదరదు. మీరు అడిగేది కరెక్టే, కానీ అలా కొద్దిగా తెలుసుకుంటూ వెళ్ళాలి. ఇలా ప్రశ్నలు వేయండి చెబుతున్నాను. ఎందుకంటే మిడిమిడి జ్ఞానంలో ప్రశ్నలు సందేహాలన్నీ తీర్చుకుంటే తప్ప ఆత్మజ్ఞానం చివరి వరకు వెళ్ళలేం మనం. అర్జునుడు ఎందుకు అడిగాడు ప్రేరణ శక్తి ఏదో ఉందని అంటే, ఇప్పుడు నాకు ఆకలి పుడుతుంది, అది ప్రేరణ శక్తి కదా, లేకపోతే నేను ఎలా తింటాను? నాలో కామ కోరికలు తీర్చుకోవాలన్న భావన పడుతుంది, అది ప్రేరణ శక్తి కదా, లేకపోతే నేను భార్యతోనే తీర్చుకోలేనుగా. ఇప్పుడు పక్కింటి ఆవిడతో తీర్చుకోవాలని పడుతుంది, అదే అనిపిస్తుంది, అది కూడా ప్రేరణ శక్తి అని నేను చేసేస్తానండి. అక్కడే విచక్షణ జ్ఞానం ఉంది. ఎందుకనండి? జాగ్రత్తగానండి. జంతువులకు రూల్స్ లేవు, మనుషులు రూల్స్ పెట్టుకున్నారు. జంతువు కోరిక కలిగినప్పుడు ఏ జంతువుతోనైనా కలుస్తుంది. వాటికి భార్యాభర్తలు, నా కుటుంబం, నా బాధ్యత రూల్స్ లేవు. ప్రేరణ శక్తి ఉంది అంతే వాటిలో. అలా కామకోరిక కలిగినప్పుడు వెళ్ళి తీర్చుకుంటే అలా జంతు జాతి ముందుకెళ్తుంది. అది సృష్టి చేసిన ఏర్పాటు. మనిషికి వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే, జంతువుల్లో బతకూడదని వ్యవస్థ పెట్టుకున్నాం. ఒక స్త్రీకి ఒక పురుషుడు, వాళ్ళ కన్నపిల్లలను వాళ్ళు పెంచుకోవటం, బాధ్యత, కుటుంబం, కర్తవ్యములు, ధర్మములు, నిర్వహణ, ఇవన్నీ మనుషులు పెట్టుకున్నారు.
కాబట్టి ఆ ప్రేరణ శక్తి పక్కింటి ఆవిడతో పక్కింటి ఆయనతో ఎదురింటి ఆయనతో గడుపుదాం అని చెప్పింది అనుకోండి, సపోజ్ శారీరక కోరికలు, అప్పుడు మనం పెట్టుకున్న ధర్మములు రీత్యా మన బుద్ధిని నడుపుకోవాలి. లేకపోతే మనకి మళ్ళీ బుద్ధి కర్మానుసరినే చెడు కర్మలు చేస్తే చెడు ఫలితములు, మంచి కర్మలు చేస్తే మంచి ఫలితములు వస్తాయి. మంచి ఫలితములు ఏంటి అసలు ఇందులో? సపోజ్ పక్కింటి ఆయనతో గడుపుదామని మన బుద్ధికి అనిపించింది, ఎదురింటి ఆవిడతో గడుపుదామని మన బుద్ధికి అనిపించింది, ఆ ఛాన్స్ దొరికింది, వాళ్ళకు కూడా మనతో గడుపుదాం అనిపించింది, మన భార్యకి తెలియకుండా మన భర్తకి తెలియకుండా పక్కింటి ఆయనతో ఎదురింటి ఆవిడతో గడుపుతున్నాం అనుకుందాం. ఏదో ఒక రోజుకి అది బయటపడింది, ఈ భర్త వదిలేసిపోయాడు, ఈ భార్య వదిలేసిపోయింది, అప్పుడు నీ జీవితం ఏమైంది? రోడ్డు పాలైంది. నా తల్లి తప్పుడు తల్లి అని చెప్పి పిల్లలు వదిలేసిపోయారు, నా తండ్రి మంచోడు కాదు తప్పుడు తండ్రి అని చెప్పి పిల్లలు వదిలేసిపోయారు, అందరూ పోయారు. అసలు ఇప్పుడు ఏకాగ్గా రోడ్డు మీద మిగిలేవు. ఎదురింటి ఆవిడ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? అలా ఆయన ఆవిడకున్నాడుగా, బాబు నా పేరు చెప్పాక మీ వాళ్ళకి తెలిస్తే తెలిసింది, నా కాపురు నాశనం చేయబాక నిన్ను వదిలేసి అలా ఎందుకు పోద్ది. లేదా ఎదురింటి ఆయన అనుకోపోని, అమ్మ మా ఆవిడ మా వాళ్ళకి తెలియనివ్వక నీ జీవితంలో నా జీవితం నాశనం అయిపోద్దని ఆయన సైలెంట్గా తప్పుకుంటాడు. వాళ్ళ కాపురాలు వాళ్ళు ఎందుకు నాశనం చేసుకుంటారు? అందుకని బుద్ధి విచక్షణ. నీ ఫలితం నువ్వే తెచ్చుకుంటున్నావు, దేవుడు ఇవ్వట్లా. డబ్బులైనా ఇంతే, వస్తువులైనా ఇంతే, చూడటమైన ఇంతే, వినటమైన ఇంతే, తినటమైన ఇంతే, తాకటమైన ఇంతే, ఏదైనా ఇంతే. ఉదాహరణ ఒకటి చెప్పా, మిగిలిన ఉదాహరణలు మీరు అన్వయించుకోండి, మిగిలిన ఉదాహరణ. అందుకని అసలు మన లోపల ఉన్నదే ప్రేరణ శక్తి. కాలు కదపాలి అనిపించాలి, చెయ్యి కదపాలి అనిపించాలి, దోమ కొడుతుంటే దాన్ని తరవాలి అనిపించాలి, అది ప్రేరణ శక్తి, ప్రేరక శక్తి. అనిపించకపోతే మనం అసలు చేయలేం, మన వల్ల కాదు. మన శరీరంలో ఏ కదలికైనా మలమూత్ర విసర్జన నుంచి అన్నం తినడం దగ్గర నుంచి మిగిలిన అన్నీ అనిపించాలి, అనిపిస్తాయి. అనిపించేలా శరీరం ఉంది. ఎందుకని? ఆ శక్తి లక్షణం అది, అది చైతన్యము, చైతన్య శక్తి అది. అందుకని అనిపిస్తుంది. కానీ అనిపించినప్పుడు అనిపించినవన్నీ చేసేయచ్చు అనేది దేశకాల పరిస్థితుల ధర్మాలు మనిషి పెట్టుకున్నాడు, ఆ ప్రకారం చేయాలి. జంతువులు కదిలేదు, జంతువులు అనిపించినవన్నీ చేసేస్తాయి. సృష్టిలో దేనికి లేదు, మనిషిగా ఉంది. ఎందుకని మనిషి మానవ సమాజ నిర్మాణాన్ని చేసుకొని తానే ధర్మాలు పెట్టుకున్నాడు, చట్టాలు పెట్టుకున్నాడు, పోలీసు వ్యవస్థలు పెట్టుకున్నాడు, కోర్టులు పెట్టుకున్నాడు, మిలిటరీ పెట్టుకున్నాడు, ఎన్నో నిఘా విభాగాలు పెట్టుకున్నాడు. కాబట్టి దేశకాల పరిస్థితుల ధర్మాలు మనిషి మాత్రమే పాటించాలి, మిగిలిన ప్రకృతిలో దేనికి లేదు. అందుకని అవన్నీ నియంత్రించబడి వెళ్తా ఉంటాయి. మనిషికి స్వేచ్ఛ ఉంది ఇక్కడ, మిగిలినటికి ఏం లేదు. అది అలా బతికేసి అటు కర్మ ఫలితాలు అనుభవించి చచ్చిపోతాయి. ఒక్క మనిషి మాత్రమే తాను అనంత ఆత్మశక్తిని తెలుసుకుని ఎరుక వరకు, ఏకత్వం వరకు వెళ్ళగలిగిన ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ స్వేచ్ఛలోంచి బుద్ధిని సరిగ్గా నడుపుకొని మంచిగా నడుపుకొని అలా ముందుకు తాను వెళ్ళవచ్చు, అలా వెళ్ళే ఛాన్స్ ఉంది మనిషికి. కాబట్టి ప్రేరణ శక్తి అనేది అజ్ఞానముతో నన్ను ఏదో నడుపుతున్నట్టుంది కదా, నేను నడుపుతున్నట్లేదు కదా. ఇప్పుడు యుద్ధం దగ్గర అర్జునుడు ఏమన్నాడు? ముందు యుద్ధం చేయడానికి రెడీ అన్నారు, ఎన్నో నెలలు పెట్టింది, దూతల కింద దౌత్యాలు పంపారు, అన్నీ అయిపోయింది. వనవాసం నుంచి తిరిగి వచ్చినాక ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంచెం రాజ్యం ఉండిపోయిన 5 ఊళ్ళే ఉండన్నారు. ఎన్ని ప్రయత్నాలు వాళ్ళకి అనిపించే కదా చేశారు. ఎవరన్నాడు? యుద్ధం సిద్ధమైంది. అప్పుడు కూడా అనిపించే కదా సిద్ధమైంది యుద్ధం, అప్పుడు కూడా అనిపించిందే కదా. అంత అనిపించి యుద్ధం సిద్ధమైపోయినాక అటోపోళ్ళు ఇటోపోళ్ళు వచ్చేసి అటేపు సుమారుగా దుర్యోధనుల వైపు 11 అక్షోహిణుల సైన్యం, ఏళ్ల వైపు 7 అక్షోహిణుల సైన్యం ఎదురు బెదురు నుంచున్నారండి. ఎంతమంది ఎన్ని నెలల నుంచి ఎన్ని ప్రణాళికలు వేసుకుంటే అక్కడికి వచ్చి ఉంటారు కొట్టుకోవడానికి. అంతా అనిపించే కదా చేశారు, అందరికీ అనిపించే చేశారు, వీళ్ళకి అనిపించే కదా చేశారు. అప్పుడు హఠాత్తుగా నాకు యుద్ధం చేయాలి అనిపించట్లేదు అనేది మళ్ళీ అనిపించటం ఏంటి? నీకు ఒకసారి అవును అనిపించి ఒకసారి కాదనిపిస్తే అట్ట బుద్ధిని నువ్వేగా నడుపుకోవాలి. నీకే ఒకే విషయం మీద అనేక రకాలుగా ఎందుకు అనిపిస్తుంది? ఒక రకంగా కదా అనిపించాలి. ఒకసారి చేయాలని ఎందుకు అనిపిస్తుంది, ఒకసారి చేయొద్దని ఎందుకు అనిపిస్తుంది? అందులో ఏది రైటు ఏది తప్పు? అంటే ఆత్మజ్ఞానం నీకు తెలియకపోవటం వల్ల నీకు అనిపించినవన్నీ ఎప్పటికప్పుడు కరెక్ట్ అనుకొని నువ్వు వెళ్ళిపోవటమే నీ మూర్ఖత్వం. ఒకే విషయంలో అనేక రకాలుగా ఎలా అనిపిస్తుంది? పూర్తి విరుద్ధాలుగా. అందుకని అప్పుడు అర్జునుడు నన్ను ఏదో ప్రేరణ చేస్తున్నట్టున్నదే అనే అజ్ఞానంతో, అంటే అసలు ప్రతి సృష్టి అంతా ప్రేరణే శక్తి, అది చైతన్య శక్తి కదలిక. అందుకని ఏ ప్రేరణని ఎలా తీసుకోవాలి, అసలు ఆ ప్రేరణ అనేది ఏంటి? ఆ ప్రేరణ అనేది ఉనికి శక్తి, సృష్టి శక్తి, శక్తి భగవత్ శక్తి, దైవశక్తి, సృష్టి శక్తి, విశ్వశక్తి, దైవశక్తి అనేటువంటి తత్వాన్ని వివరించడానికి
ఎన్నడూ అసలు ఏ బోధ చేయనటువంటి కృష్ణుడు ఎవరికి వీళ్ళకి అప్పుడు భగవద్గీతని చెప్పారు ఆత్మజ్ఞానాన్ని. ఎందుకని ఆయనకి అర్థమై చావట్లా, నా లోపలే అనిపిస్తుంది కదా, నాకే నేను ముందేమో యుద్ధం చేద్దాం అనుకుంది నేనే, ఇప్పుడు యుద్ధం వద్దు అనుకుంటుంది నేనే, అప్పుడు అట్టహాసాలు చేసి నరికేస్తాను చంపేస్తానంది నేనే, ఇప్పుడేమో చంపలేనని ఏడుస్తుంది నేనే. విషయం ఒకటే, మనందరికి కూడా అలాగే ఉంటుంది. అందరికీ అందుకనే ఆత్మజ్ఞానం అవసరం అక్కడ. ఎందుకు అలా అనిపిస్తుంది, ఆ ప్రేరణ శక్తి ఏంటి అన్నప్పుడు, ప్రేరణ శక్తి ఏదో ఉంటే నా కర్మలకు నేను ఎలా బాధ్యుడిని అవుతానని మరి మీకు కూడా సందేహం వచ్చిందిగా. కాదు, ముందే చెప్పాను, ఈ కర్మలకి మీరు ఎలా బాధ్యులో ఫస్టే చెప్పేసుకున్నాం. ఇప్పుడు ప్రేరణ శక్తి ప్రేరక శక్తి మీకు ఇండివిజువల్గా లేదు, అది ఆత్మశక్తి. సృష్టి మొత్తం అలాగే ఉంది, అందుకని సృష్టి ఉంది ఇక్కడ. ప్రేరక శక్తి వలన సృష్టి ఉన్నట్టు కనపడుతుంది, ఆ సృష్టి తయారవుతుంది, అది దాని చైతన్యత. ఆ సృష్టి శక్తిని నేనే అని తెలుసుకున్నప్పుడు ఆ ప్రేరణ ఎలా నడుపుకోవాలో మీకే తెలుస్తుంది. మీరు జీవన్ముక్తులు ఆత్మజ్ఞానిగా బతుకుతారు. అప్పుడు ఏకత్వ భావన వస్తుంది, ఆనందత్వ భావన ఉండదు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే ఆ ప్రేరక శక్తిది, అంటే ప్రేరక శక్తి అన్నప్పుడు నాకు అసలు కర్మలు ఉండవు. కానీ ప్రేరక శక్తి కాదు, సృష్టి శక్తి మొత్తం ఒకటే, నేను శరీరం అనుకున్నంత వరకు మీ కర్మలకు మీరే బాధ్యులు. జీవన్ముక్తులైనా కూడా మీరే బాధ్యులు. ఎందుకని, అప్పుడు కూడా మీ కర్మలకు మీరే బాధ్యులు. కాదు మీరు చెడు పనులు చేయరు, ఏకత్వ భావన వస్తుంది కనుక. ఎప్పుడైనా మీ కర్మలకు మీరే బాధ్యులు. కానీ మంచి కర్మలు చేస్తున్నప్పుడు ఆత్మజ్ఞానం అర్థమై జీవన్ముక్తులైనప్పుడు ఏకత్వ భావన చేత అసలు చెడు తలంపు మీలో పుట్టదు. లేదు, ఇప్పుడు నేను మనిషిగా ఉన్నాను, నాలో చెడు తలంపు పుడుతుందండి ఆయన ప్రశ్నలో ఇంకోటి అడిగారు. నా కర్మలకు నేనే బాధ్యుడిని ఒప్పుకొని నేను చేసిన కర్మలకు నేనే శిక్ష అనుభవించాలా, లే శరణాగతుడు అయిపోవాలా దానికి అన్నారు. దేనికి శరణాగతుడు అవుతావు? ఆ శక్తి నువ్వే. ఆ శక్తి నేను అని తెలిసేంత వరకు నువ్వు నమ్మిన దేవుడికో దేవతకో మతానికో మార్గానికో నువ్వు శరణాగతి చెంది మంచిగా ఉండాలి. ఎందుకని నన్ను మించిన ఒక శక్తి ఉందని మంచిగా ఉండడానికి మాత్రమే శరణాగతి తప్ప, నా పనులన్నీ నువ్వు చేసే దేవుడా, నా పనులన్నీ నువ్వు చేసే దేవత, నా పనులు నా సలహాలు నా జీవితం నేను ఎలా జీవించాలి మా గురువు గారు చెప్పేస్తారు, అవి చల్లవు, అవి నడవు, అవి చెల్లు కానీ నాణ్యములు, రద్దు చేయబడిన నోట్లయి, అవి ఉన్న భ్రమలు కల్పిస్తాయి కానీ చెల్లుబాటులో ఉండవు. చల్లని నాణ్యలేవి, అవి ప్రకృతి నియమాలు కానే కాదు. అవి అరకొర జ్ఞానంతో, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మనుషులు కల్పించుకుంటున్నారు. మిడిమిడి జ్ఞానం వాళ్ళు వాటిని కల్పించి మనుషుల్ని నమ్మించి చెబుతున్నారు. నువ్వు శరణాగతుడు అవ్వాలి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నన్ను మించిన శక్తి ఒకటి ఉందని కేవలం నువ్వు నమ్మి మంచిగా బతకడానికి. అది కూడా ఎవరికి శరణాగతుడు అవ్వాలి? దేవుడికి దేవతకే. ఇప్పుడున్న మనుషులకు కాదు, గురువులు మహాత్ములు అని చెప్పుకునే మనుషులకు కాదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో తెలియదు. వాళ్ళే మత ఘర్షణలు సృష్టిస్తున్నారు, దైవ ఘర్షణలు సృష్టిస్తున్నారు. మతాలు వేరు వేరు అంటున్నారు, నా దేవుడని గొప్ప అంటున్నారు, నా మతమే గొప్ప అంటున్నారు, మిగిలిన వాళ్ళందరినీ మతాల్లోకి మార్గాల్లోకి లాక్కొచ్చామంటున్నారు. అసలు ప్రపంచాన్ని వినాశనాన్ని వైపు నడిపిస్తున్న వాళ్ళందరూ ఈ దుష్ట భావాలతో అజ్ఞాన భావాలతో సాగుతున్న వాళ్ళు. మంచోళ్ళు ఎప్పుడు మంచినే పెంచుతారు. కాబట్టి ఇక్కడ మీరు నిర్ణయించుకోవాలి. నువ్వు నర్సరీ స్కూల్లో బొమ్మలతో ఉండి ఆడుకుంటున్నంతకాలం ఆ బొమ్మలకు శరణాగతి అయి ఉండాలి. ఎందుకని అంటే మంచివాడిగా బతకడం కోసం, నన్ను మించిన శక్తి ఉందని మంచివాడిగా బతకడం కోసం. అలా తెలుసుకుంటూ ఇప్పుడు అర్జునుడు కృష్ణుడిని ఎందుకు అడిగాడు? కృష్ణుడు నా ఫ్రెండ్ అనుకుంటున్నాడు, బావా అని పిలుచుకుంటున్నారు, స్నేహితులు అనుకుంటున్నారు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా ఒరిజినాలిటీ నీకు తెలియదు, నేను అనంత ఆత్మస్వరూపుడిని అని. అప్పటి నుంచి దైవం అనుకుంటున్నారు. విశ్వరూప సందర్శనం చూపించాడు. నువ్వు మామూలుడు అనుకుంటున్నావు, నేను కాదు, నేను అనంత ఆత్మస్వరూపుడును అని భగవద్గీత అప్పుడు బోధించాడు ఆయన. అప్పుడు వరకు బోధించలేదుగా. అప్పటి వరకు మామూలు కృష్ణుడే గౌరవంతో చూశారు, దేవుడని చూశారు, దేవతని చూశారు. కానీ మొత్తం విశ్వశక్తి నేనేం చెప్పాడు ఆయన. అసలు సృష్టి అంతా నాలోనే ఆవిర్భవించి నాలోనే నశించిపోతుంది అర్జున. ఈ యుద్ధం నువ్వు చేసినా చేయకపోయినా వీళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేశాను అన్నాడు ఆయన. వీళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేశాననేది ఏంటి? జాతస్య మరణం ధ్రువం. అది కూడా అడిగారు ఇందులో. జాతస్య మరణం ధ్రువం అని మీరు గుర్తుపెట్టుకోమన్నారు కదా. అలా గుర్తుపెట్టేసుకొని ఇక మీదట తప్పులు చేయకుండా జీవించుకుంటూ సాగగలమా అంటే సాగగలమా లేదనేది వెళ్ళి మీ యాంగిల్ అది. ఇప్పుడు నేను కూడా ఇన్ని చెబుతాను, నేను కూడా తప్పులు చేయొచ్చు, తప్పులు చేస్తే కర్మ ఫలితాలు అనిపిస్తాను.
ఇప్పుడు మీకు ఉపన్యాసాలు చెప్పింది నేను తప్పులు చేయకుండా ఉంటున్నానని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే మీ భ్రమేది. నేను తప్పులు చేస్తే నా కర్మలు నేను అనుభవిస్తాను. ఉపన్యాసం చెప్పడం అనేది ఒట్టు మాటలు కాదు, చాలా తేలికది. మోసం చేయడం ఎప్పుడు చాలా తేలిక. 4 పుస్తకాలు చదువుకొని చెప్పేయచ్చు, ఏముంది అందులో. అక్కడ ఆత్మజ్ఞాన స్థితిలో నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అన్న స్థితిలో కృష్ణ భగవానుడు అదే అర్జునుడికి చెప్పాడు. ఆ ప్రేరక శక్తే అనంత ఆత్మశక్తి, అది నేనే. సర్వజీవరాశులలో అన్ని నాలోనే ఉత్పత్తి అయ్యి నాలోనే లయించిపోతున్నాయి. కాబట్టి జాతస్య మరణం ధ్రువం, పుట్టింది ఏదైనా మరణించక తప్పదో. ఎక్కడ పుట్టింది? నాలోనే పుట్టింది. ఎక్కడ మరణించింది? నాలోనే మరణించింది. నాలో పుట్టి నాలో లయించిపోయేదానికి వచ్చిన ప్రాబ్లం ఏముంది అసలు? అంటే ఇక్కడ యుద్ధంలో ఇప్పుడు ఎవరో చచ్చిపోతారని నువ్వు భ్రమలో ఉన్నావు చూడు, అది మానవ దేహభ్రాంతిలో ఉన్న భ్రమ. అది సృష్టిపరమైనటువంటి కర్మ సిద్ధాంతం నడుస్తుంది అక్కడ. ఆ కర్మ సిద్ధాంతంలో నువ్వేం చేయాలో చేసుకెళ్ళిపోయి ధర్మం చేయి. కానీ అనంత ఆత్మశక్తిగా ఈ సృష్టికి ఆధారమైనటువంటి కర్మ సిద్ధాంతానికి ఆధారమైనటువంటి శక్తిగా అసలు అక్కడ నష్టము లేదు, లాభము లేదు. ఎందుకంటే అది పుట్టే దినాల్లోనే లయించిపోయే దినాల్లోనే ఉన్నది నేనే. అది పుట్టినప్పుడు ఉన్నది నేనే, అది జీవిస్తున్నప్పుడు అదిగా ఉన్నది నేనే, అది లయించిపోయినప్పుడు కలిసిపోయింది నాలోనే. కాబట్టి ఇక్కడ నష్టం లేదు, అసలు ఏది అందులో లోటు లేదు, ఎక్కడ నష్టం లేదు. కాబట్టి సృష్టిపరంగా జాతస్య మరణం ధ్రువం. తప్పులు చేయకుండా ఉండగలమా అంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేను కూడా బోళ్ళు తప్పులు చేస్తాను, అందుకే నేను సామాన్యుడిని అని చెబుతాను. నేను సామాన్యుడిని అని ఎందుకు చెబుతానంటే నేను తప్పులు చేస్తానని నాకే తెలుసు. నేను మామూలు వ్యక్తిని, అది సామాన్య వ్యక్తిని. అందుకని నేను ఎలాగో మామూలు జీవితమేనా అది. మరి నేను ఎందుకు గొప్పలు చెప్పుకోవటం? నేను కూడా చదువుకుంటున్న విద్యార్థిని. నచ్చితే వినండి, నచ్చకపోతే వదిలేయండి. అందుకని నేను సామాన్యుడిని. జాతస్య మరణం ధ్రువం, శరీరపరంగా ఇది తప్పదు. అలా మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ చెప్పానని అనుకుంటున్నాను. విశ్లేషణ మాత్రమే ఇది. ఇందులో ఇంకా మళ్ళీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగచ్చు, మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఎవరైనా నేను చెప్పింది నచ్చని వాళ్ళు అసలు వినే ప్రయత్నం చేయబాకండి. ఎందుకు? విని నచ్చలేదని బాధపడటం ఎందుకు? మళ్ళీ విని నచ్చలేదని బాధపడి ఊరుకోకుండా నువ్వు చెప్పింది మాకు నచ్చట్లేదు, నువ్వేమన్నా పెద్ద పోటుగాడువా అని మళ్ళీ నాకు తిరిగి చెప్పాలని పాపం ఆ ప్రయత్నం ఎందుకు? ఆ తాపత్రయం ఎందుకు? ఇదంతా వింటం ఎందుకు? మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ ఏమన్నా కామెంట్ వరకే. మళ్ళీ మీరు మొత్తం వినాలి. ఇప్పుడు గంటన్నర అంటారు, మీ టైం వేస్ట్. మళ్ళీ ఇందులో బొక్కలు ఎత్తకాలి, ఆ టైం వేస్ట్. అలా మీరు మానసికంగా చెడుని తయారు చేసుకుంటున్నారు. అలా మీ గుణం పాడైపోద్ది, అది వేస్ట్. నాకు ఒక కామెంట్ పెడతారు, ఆ కామెంట్ చదివి ఎన్నిసార్లు చెప్పిన ఈ మనుషులు ఇలాగే ఉన్నారేంట్రా అని నేను ఒకసారి అనుకుంటాను. అలా నాకు కొంచెం టైం వేస్ట్. ఎందుకు ఈ టైం వేస్ట్? చక్కగా నాది ఎవరో వింటున్నారు, ఆ విన్నవాళ్ళు ఒక 10 మంది, అయ్యా మాకు అర్థమవుతుంది, మేము తెలుసుకుంటున్నాం, మాకు సులువుగా అర్థమవుతుంది, మేము గుణమార్పు చేసుకుంటున్నాం, మమ్మల్ని మేము మంచి వైపు నడుపుకుంటున్నాం అంటున్న వాళ్ళకి చెబుతున్నా. మీరు మళ్ళీ నచ్చలేదు అని పాపం వాళ్ళు అర్థమవుతున్న వాళ్ళని ఎందుకు పాడు చేస్తారు? ఇప్పుడు నేను చెప్పడం ఆపేశాను అనుకోండి, నలుగురికి అర్థమవుతుందిగా, నలుగురు మంచోళ్ళు అవుతున్నారుగా, నలుగురు మారుతున్నారుగా. ఆ మార్పు ఎందుకు నాశనం చేస్తారు? మళ్ళీ ఆ పాపం మీకు వస్తుంది. నలుగురికి ఉపయోగపడే మంచిని పాడు చేసిన పాపం మళ్ళీ మీకు వస్తుంది. అందుకని అసలు వెనకండి, మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. ఇది అర్థమైన వాళ్ళు ఇందులో సాగిపోతూ ఉంటారు. నేను అసలు ఎవరిని ఉద్ధరించడానికి చెప్పట్లే, నేను సామాన్యుని. ఎందుకంటే నన్ను నేనే ఉద్ధరించుకోవాలా. నేనే తప్పులు చేస్తూ ఉంటానని నేనే చెబుతున్నా. ఇంకా నేనేం చెబుతాను? నేను సామాన్యుని నేనే చెబుతున్నాను. అందుకని నన్ను క్షమించి వదిలివేసి నచ్చని వాళ్ళు మీ మార్గాల్లో హాయిగా సాగిపోండి. అర్థమై ఆచరించుకుంటున్న వాళ్ళు మీలో కొంచెం ఏమైనా గుణమార్పు కలుగుతుంటే, మీరు మంచి వైపు ప్రయాణిస్తుంటే, అయ్యా మేము మంచి వైపు ప్రయాణిస్తున్నాం, గుణమార్పు కలుగుతుందని ఒక చిన్న కామెంట్ పెడితే నేను చాలా ఆనందిస్తాను. ఇంకా మీకు ఏం అర్థమైందో, ఎలా అర్థమైందో కూడా వివరిస్తే, ఒకవేళ నేను చెప్పింది నా భావనలో కాక మీరు తప్పు మార్గంలో అర్థం చేసుకుంటూ ఉండుంటే అది కూడా చెబుతాను. ఎందుకంటే ఈ ప్రశ్నలు ఇప్పుడు అడిగిన ఆయన కూడా ఎంతో కాలం నుంచి ఎన్నో శీర్షికలు విన్నారు, అయినా ఈ ప్రశ్నలు పుడతానే ఉన్నాయండి. అర్థం ఏంటి? ఆయన తప్పు కాదు, 35 ఏళ్లుగా నాకేమీ రాలేదు, శూన్యంలో కూర్చున్నా. అంటే నేను ఒక అసమర్థుడిని అయి ఉండొచ్చు, మీరు నాకంటే సమర్థులు, తప్పకుండా నాకంటే ముందే పొందుతారు మీరు దాన్ని, మీరు నాకంటే ముందే మంచోళ్ళు అయిపోతారు. కానీ కొంతమంది నాలాంటి మందబుద్ధులకి జన్మలు పట్టొచ్చు.
లేదా ఒకళ్ళు చెప్పిన విషయం మంచిగా అర్థం అవ్వకుండా ఇంకోలా అర్థం అవ్వచ్చు. అందుకని మీకు కామెంట్లు పెట్టమనేది ఏంటంటే, నేను చెప్పేది మీకు మంచిగా అర్థం అవ్వకపోయినా పర్లేదు కానీ చెడుగా మాత్రం అర్థం అవ్వకూడదు. అందుకని మీరు కామెంట్ పెడితే ఆ విషయం కూడా నాకు తెలుస్తుంది. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.